ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ గురుండి దేవుడు ప్రవక్తిని ద్వారా మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, స్త్రీలలో దీవెన నొందిన స్త్రీ అంట ఈ స్త్రీ. ఈమె పేరు యాయేలు. ఈ యాయేలు దీవెన నొందిన స్త్రీ అంట. అసలు ఈ యాయేలు ఎందుకు దీవెన నొందింది అనే ధ్యానాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన దినాల్లో ఇదే అంశంలో నుండి 2 పార్ట్లు మనం ధ్యానం చేసుకున్నాం. వ్యక్తిగతంగా మన కుటుంబాల నిమిత్తం ధ్యానం చేసుకున్నాం. కుటుంబంలో ఎలా వ్యవహరించాలి, భర్తలతో ఎలా వ్యవహరించాలి, పిల్లలతో ఎలా వ్యవహరించాలి. మనం గుడారాల్లో ఉండి స్త్రీలం కాబట్టి మన కోణానికి తగినట్టుగా దేవుడు మనతో మాట్లాడారు. జ్ఞానోదయాన్ని కలిగించే విషయాలు ఎన్నో ప్రభు మనతో మాట్లాడారు, ఆశీర్వాదదాయకమైన విషయాలు. అయితే ఈ సందర్భంలో నుండి ఇది 3వ పార్ట్గా ఈ సందర్భంలో నుండి ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. తల్ల వంచుదామమ్మ. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఈ సందర్భాలలో నుండి మా కుటుంబ వ్యవస్థకు సంబంధించినవి మీరు మాతో మాట్లాడారు. మేము ఇట్ట జ్ఞానంలో ఉన్నాము, మబ్బు విడగొట్టినట్టుగా ప్రభువా మా జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లతో మాట్లాడారు. మేము దేవునిని క్షుణ్ణంగా ఎరిగి ఉన్నాం కనుక కుటుంబములో మా పాత్ర చాలా అతీతంగా ఉంటుందని, మేము నీ నడిపింపుతో నిదానంగా నడవాలని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా మీరు మాట్లాడబోయేటువంటి మాటల కొరకు నీ సన్నిధిలో వేచి ఉన్నాం. కరుణామయుడా, మాతో మీరు మాట్లాడండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములు అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ స్త్రీలలో యాయేలు ఎందుకు దీవెన నొందింది? చాలామంది స్త్రీలు ఉండొచ్చు ఆ టైంలో, కానీ స్త్రీలలో పర్టికులర్గా ఈ న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనంలో స్త్రీలలో దీవెన నొందును, గుడారాలలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును అని ఎందుకు వ్రాయబడింది అంటే, నిజానికి ఈమె మీద దేవుడు ఒక ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నారు. ఏంట ఉద్దేశ్యం అంటే, సిసెరాను దేవుడు ఈమెకు అప్పగించాలని ఉద్దేశ్యం కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశ్యముతో దేవుడు ప్రవక్తిని అనబడేటువంటి దెబోరాకు బయలుపరిచినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, బారాకు, ఈ ప్రయాణం వలన నీకు ఘనత కలగదు, ఈ యుద్ధములో నీకు ఘనత కలగదు. ఒక స్త్రీ చేతికి దేవుడు శత్రువు అనబడేటువంటి సిసెరాను అప్పగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవాది దేవుడు సిసెరా అనబడేటువంటి శత్రువుని ఎవరికి చెప్పాలనుకుంటున్నారంట? ఆ స్త్రీకి అప్పగించాలని అనుకుంటున్నారు, హెబెరు భార్య. ఇప్పుడు సిసెరా గురించి మనందరికీ తెలుసు, ధ్యానం చేసుకున్నాం. సిసెరా ఎవరు అంటే, సిసెరా ఇశ్రాయేలీల జనాంగానికి శత్రువు. ఎలా అయ్యాడు శత్రువు అంటే, దేవుడు అప్పగిస్తే శత్రువు. ఆ శత్రువు చేతికి దేవుడు ఇశ్రాయేలీని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు అంటే, ఇశ్రాయేలీలు మరలా దేవుని దృష్టికి దోషులైపోయారు. వాళ్ళు మరలా విగ్రహారాధికులు అయిపోయారు. అందుకని దేవుడు కోపం వచ్చి సిసెరా చేతికి అప్పగించాడు. అంటే కనాను రాజు అయినటువంటి యాబీను చేతికి అప్పగిస్తే, యాబేనుకు కుడిభుజం రైట్ హ్యాండ్ ఎవరు? సిసెరా. ఈ సిసెరాకు 900 ఇనుప రథాలు ఉన్నాయి. ఈ సిసెరా పరాక్రమశాలి. 20 సంవత్సరాలుగా ఇశ్రాయేలీల జనాంగాన్ని బాధ పెడతా ఉన్నాడు. అలాంటప్పుడు ఇశ్రాయేలీలు ఈ 2 మెసేజ్ల్లో మనం ధ్యానం చేసుకున్నాం క్షుణ్ణంగా. ఇశ్రాయేలీలు ఫస్ట్ పొరపాట్లో ఉన్నారు, మా దేవుడు. కానీ ఇశ్రాయేలీలు తమ తప్పిదాలు తెలుసుకుని, మేము దేవునికి అవిధేయులం అయ్యాం, అందుకే మమ్మల్ని దేవుడు శత్రువుకి
అప్పగించేశాడు అని ఇప్పుడు దేవుని వైపు తిరగడానికి వాళ్ళు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాప్తులైతే అప్పుడు దేవుడు సిసెరాను ఎవరికి? హెబెరు భార్య అయినటువంటి యాయేలుకు అప్పగించాలనుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈమె గురించి పర్టికులర్గా మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ ఇప్పుడు కనాను రాజు అయినటువంటి యాబీను ఉన్నాడే, ఈ యాబీనుకి ఈ హెబెరు భార్య లేదా ఈ హెబెరు అనబడినటువంటి వ్యక్తికి సత్సంబంధం ఉందన్నమాట. ఏ సంబంధం? సత్సంబంధం. ఇప్పుడు ఈ హెబెరు ఎవరో, హెబెరు భార్య ఎవరో అని మనం కొంత లోతుకు వెళితే మోషే మావయ్య ఉన్నాడు. మోషే మావయ్యకి వంశానికి సంబంధించిన వాళ్ళే ఈ కయీనీయులు. ఆ వంశములో నుండి దానిలో నుండి వేరయ్యి వీళ్ళు ఇప్పుడున్న స్థలములో గుడారం వేసుకుని బ్రతుకుతున్నారు. అర్థమైంది ఇప్పుడు మీకు? గుడారం వేసుకు బ్రతుకుతున్నారు. ఇప్పుడు బారాకు దేవుని ఆజ్ఞ మేరకు, దెబోరా మాట మేరకు దెబోరాను ముందుంచుకుని బారాకు యుద్ధానికి వెళితే యుద్ధములో అద్భుతంగా దేవుడు సిసెరా యొక్క సేనను కలవరపరిచారు. యాబీను ఆల్రెడీ చనిపోయాడు, చంపేశారు. ఇప్పుడు సిసెరా సర్వసేనను కలవరపరిస్తే ఒక్కడో కూడా మిగలకుండా బారాకు సంబంధించినటువంటి మనుష్యులు ఇశ్రాయేలుకు విరోధులైనటువంటి ఈ సిసెరా జనాంగాన్ని చంపేశారు. కానీ సిసెరా మాత్రం పారిపోతున్నాడు రథం దిగి. సిసెరాను ఈ బారాకు తరుముతూ ఉన్నాడు. తరుముతున్నప్పటికీ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని, మనం అంటాం కదా గుప్పెట్లో పెట్టుకుని పారిపోతున్నాడు భయంతో. పారిపోతూ ఉన్నప్పుడు యాయేలు అనబడేటువంటి ఈ హెబెరు భార్య, అంటే గుడారం వేసుకుని ఉన్నారే మోషే మామ యొక్క వంశానికి చెందిన వీళ్ళు, అక్కడి నుండి వేరై ఇక్కడ గుడారం వేసుకుని నివసిస్తున్నారు. ఇంతకీ ఈ హెబెరు అనబడేటువంటి వ్యక్తికి ఈ రాజున్నాడే యాబీను, ఈ యాబీను అనేటువంటి ఈ రాజుకి ఈ హెబెరు గుడారం వేసుకున్నారే హెబెరు భార్య, వీళ్ళకే సత్సంబంధం ఉందన్నమాట, మంచి సంబంధం. అందుకని సిసెరా మెల్లగా అలాగ వచ్చేస్తున్నాడు. ఎక్కడికి? తప్పించుకోవడానికి. ఇప్పుడు సిసెరాకు సంబంధించిన వాడే కదా రాజు యాబీను అంటే. ఇప్పుడు యాబీను చచ్చిపోయాడు, ఇప్పుడు సిసెరా పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు హెబెరుకి రాజు గారికి సత్సంబంధం ఉంది కాబట్టి ఇతడు ధైర్యంతో ఆ గుడారం దగ్గరికి వెళ్ళేటప్పటికి యాయేలు అనేటువంటి స్త్రీ అతను ఎదుర్కొని ఏమందంటే, నా ఏలినవాడా రమ్ము, భయపడకుము, రమ్ము అంది. ఇదే మనం ధ్యానం చేసుకున్నాం మొన్నటి దినాన్న, నిన్న బుధవారం, మొన్న మంగళవారం ఇదే ధ్యానం చేసుకున్నాం. జస్ట్ కొంచెం అర్థం అవడానికి చెప్పి నేను ముందుకెళ్తాను. ఏమని ధ్యానం చేసుకున్నాం? సిసెరా అనబడినోడు అపవాది సంబంధి, సిసెరాలో శత్రువే పనిచేస్తాడు. సిసెరా సాతానికి లేదా సాతాను అనుచరికి సాదృశ్యంగా ఉంటే, యాయేలు దైవాత్మ నడిపింపుతో దేవుడు ఉద్దేశాల్లో ఉన్నదై సిసెరాను నా ఏలినవాడా అని సంబోధించింది. భయపడవద్దు, నా గుడారములోనికి రమ్ము అంది. కానీ ఈ రోజున గుడారాలలో నివసించు స్త్రీల గురించి మనం ధ్యానం చేస్తే, గుడారాలలో నివసించే స్త్రీలకి సమస్యలు స్కూల్లో నుంచి రావు. ఎందుకంటే స్కూల్లో జాబ్ చేయట్లేదు కదా. వేరే జాబర్స్తో సమస్యలు రావు, ఎందుకంటే మనం జాబ్ చేయట్లేదు కదా. మనకి సమస్యలు వచ్చేదల్లా ఇంటిలోనే వస్తాయి. ఇంటిలో సమస్యకు కారణంగా ఉన్న భర్తలైనా మన గుడారంలో ఉండే స్త్రీలం కాబట్టి ధ్యానం చేసుకున్నాం. ఇంట్లో ఉండే భర్తలు, ఇంట్లో ఉండే బిడ్డలు, ఇంట్లో ఉండే అత్తమామలు, ఒకవేళ గుడారాలలో ఉన్న స్త్రీలు మనం దేవుడితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాం. అయితే దేవుడు కొరకైన జ్ఞానం మనకు ఉంది, కానీ భర్తలకైనా పిల్లలకైనా అక్కడ నివాసం చేసేటువంటి అత్తమామలకైనా అంత జ్ఞానం ఉండదు. కాబట్టి
సాతానుడు వాళ్ళలో నుండే మన మీద దాడి చేసి మనకు దుఃఖాన్ని, మన కుటుంబంలో సమస్యలను, ఆవేదనలను, ఎడముఖం పెడముఖాలను, సంతోషము లేనటువంటి స్థితిగతులను కల్పిస్తాడు. కాబట్టి మనము దేవుడు ఉద్దేశ్యములో ఉన్న వాళ్ళము, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వాళ్ళము. కాబట్టి అపవాది క్రియలను మనం పసిగట్టి వాళ్లతో నిదానంగా మనం దైవీకంగా నడవాలి అని ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ నా ఏలినవాడా అని సంబోధించింది శత్రువుని. అలాగే సైతానుడు మన కుటుంబాలలో వాళ్ళ ద్వారానే మనకులో దాడి చేయక మునిపే మనము దాడి చేసేలా వాళ్ళున్నా, వాళ్ళ మాటలు మనకు విరోధంగా ఉన్నా, వాళ్ళ చేష్టలు మనకు విరోధంగా ఉన్నా, మనము దైవాత్మ చేత నడిపింపబడుతున్న వాళ్ళమైతే, మనల్ని దేవుని ఆత్మ నడిపిస్తే మనము నిదానంగా మాట్లాడతామని, నోటి మాటే సమస్తమునకు కూడా చిచ్చు పెడద్దని, సమాధానం లేకుండా చేస్తుందని, చివరికి నిప్పుల కుంపటిని మనమే తెచ్చి తల మీద పెట్టుకుంటానికి కారణమవుతుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆమె నిదానంగా వెళ్ళిందని, శత్రువుతో చాలా అతీతంగా మాట్లాడిందని, ఈ రోజున శత్రువు మన వారిలో నుండి క్రియ చేస్తుంటే మనం వాళ్ళతో అంత నిదానంగా మాట్లాడకపోవటం వలననే మన జీవితాల్లో అతలాకుత పరిస్థితులు, కుటుంబాల్లో అసమాధానాలు వస్తున్నాయనే సంగతిని చాలా క్షుణ్ణంగా ధ్యానం చేసుకున్నాం. ఒక ఎలకని బోనులకు అప్పగించడానికైనా ఎంతో పేషెన్స్తో, ఎంతో ఆలోచనతో టమాటాలు పెట్టి, ఉల్లిపాయలు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి దానికోసం మనం పేషెన్స్ కనుపరుస్తాము. కానీ మన భర్తల దగ్గర మనం పేషెన్స్ కనుపరచాలని, మన పిల్లల దగ్గర పేషెన్స్ కనుపరచాలని, మన పరిస్థితులు స్థితిగతులలో క్రియ చేయబోయేటువంటి సైతాని గాడి మీద మనం దాడి చేయాలంటే మన మాటను మనం కాపాడుకుంటే సమస్తము చక్కబెట్టుకుంటామని చాలా క్షుణ్ణంగా దాదాపు ఒక 2 గంటల సమయం మనం ఎక్కువ సమయం తీసుకుని చాలా అతీతంగా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నాం ఏంటంటే, దేవుడు ఈమెకు ఇవ్వాలని ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఉద్దేశ్యం కలిగి ఉన్నప్పుడు ఈమె కూడా దైవీకమైన నడిపింపులో ఉన్నారు. దైవీకమైన నడిపింపులో ఉన్నారు కాబట్టి నిదానంగా అతని దగ్గరికి వెళ్ళింది. నిదానంగా అతని దగ్గరికి వెళ్ళి నా ఏలిన వాడని మృదువైన మాటను మాట్లాడింది. ఆ మృదువైన మాటే అతడు గుడారములో జొచ్చడానికి కారణమైంది. ఈ దినాన మృదువైన మాటలు మాట్లాడకపోవటం వలన గుడారాల్లో ఉండవలసిన వాళ్ళు విసిగి బయటకు పోయే పరిస్థితులు వస్తున్నాయి అని ప్రభు సుస్పష్టంగా మనతో మాట్లాడడం జరిగింది. అవునా? కానీ ఇప్పుడు ఆమె ఎలా మాట్లాడింది? నా ఏలినవాడా. అసలు ఆమె ఉద్దేశ్యం ఎలా ఉంది అతని పట్ల? దేవుడు ఉద్దేశ్యమే ఆమె ఉద్దేశ్యమై శత్రువును జయించే ఉద్దేశ్యములో ఉండి శత్రువుని దైవ నడిపింపుతో నా ఏలినవాడా అని సంబోధిస్తుంది. ఏమని సంబోధిస్తుంది? నా ఏలినవాడా. నిజంగా కయ్యానికి కాలు దువ్వేవాళ్ళు ఉన్నారనుకో, భర్తలు సపోజ్, వాళ్ళని కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్నప్పుడు ఏమండి టీ తాగుతారా అని అనడమే జ్ఞానం. అర్థమైందా? ఎందుకంటే సైతానుడు మనం జయించాలి కాబట్టి, దేవుడు ఎప్పుడు కూడా రేషగా మనల్ని నడిపించడు కాబట్టి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయనకు అనుకూలంగా చాకచక్యంగా ఎలాగైతే శత్రువు మనకు దొరుకుతాడో అలాగే మనల్ని నడిపిస్తాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక దొంగోడు వస్తాడు. ఆ దొంగోడు ఇలా రాగానే మనం నిజంగా దైవికమైన నడిపింపుతూ ఉంటూ ఒకలా ఉంటాం. దైవికమైన నడిపింపులో రండి 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 అన్నాం అనుకో, ఆ దొంగోడు ఏమవుతాడు? పారిపోతాడు. పారిపోయిన దొంగోడు అదును చూసుకుని మళ్ళా వస్తాడు. అది కాదు మనం చేయాల్సింది. ఆ దొంగడు అని కేకలు వేసేంత మాత్రాన్ని మన కేకలు ఇలాంటి ఏమి సంఖ్యలు అయ్యో మన కేకలు కదా.
దైవికమైన వాళ్ళు నడిపింపు కెవ్వు కెవ్వమని కేకలేసి ఇంకా రాద్ధాంతాన్ని సృష్టించేదిగా ఉండదని, ఒకవేళ దొంగోడు పారిపోయినప్పుడు మరలా ఎలాగొస్తాడో ఇంకా మంచి ఆలోచనలు ప్లాన్స్ వేసుకుని వస్తాడు, ఎందుకు మనల్ని గెలవడానికి. కానీ వచ్చినప్పుడే వాడిని చాకచక్యంగా వాడిని లయపరిచామనుకో, వాడిని బంధించామనుకో, వాడు మరలా మన మీద దాడి చేయగలడా? అదును చూసి చేయలేడు కదా. అలాగే దైవాత్మ నడిపింపుతో ఉన్నప్పుడు ఆ నడిపింపు వేరుగా ఉంటుంది. ఈమెను దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఒక శత్రువు అని తెలుసు. ఈమె శత్రువుని ఏం చేయాలని అనుకుందో కూడా ఆమెకి తెలిసి గాబరా పడిపోవట్లే, కంగారు పడిపోవట్లే, నిదానంగా వెళ్ళి నా ఏలినవాడా భయపడకుము రమ్ము అంది. ఆ ఒక్క మాధుర్యమైన మాట ఇతన్ని ఏం చేసేసింది? టర్న్ చేసేసింది. మనం ఇంకా భయపడక్కర్లేదు అని ఎలక బోన్లోనికి ఎలకెళ్ళినట్టుగా. బోన్ ఎందుకు పెడతామండి మనం? ఎలకలు మనల్ని ఏం చేస్తాయి? మనకి ఎప్పుడు నాశనాన్ని, వినాశనాన్ని అట్టుపొళ్ళుతో సహా కొట్టేస్తాయి, టమాటాలతో సహా కొట్టేస్తాయి, కూరగాయలతో సహా కొట్టేస్తాయి. మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామండి అన్నారనుకో, ఫ్రిడ్జ్ని కొట్టేస్తాయి. ఏం చేస్తాయి ఎలకలు? ఈ ఎలకల్ని మనం కొట్టేద్దాం అని కర్రిచ్చుకుని కొడితే నీ వల్ల అవుద్దా? పారిపోద్ది, మళ్ళీ వద్దు. చాకచక్యంగా ఎలకని నువ్వు చంపాలనుకున్నప్పుడు పేషెన్స్తో, బోనుకి అప్పగించాలనుకున్నప్పుడు టమాటాలు, ఉల్లిపాయలో, మిర్చిరో లేదా డ్రై ఫిషో, ఆ ఎలకమ్మ గారికి ఇష్టమైంది ఏదో దానిని నువ్వు జాగ్రత్తగా పేషెన్స్తో రెడీ చేసి ఆవిడికి ఎలకల బోన్లో పెడతావు. అది బోను కావచ్చు, ఎలకల బుట్ట కావచ్చు. ఇంత చాకచక్యంగా నీ ఉద్దేశం ఏంటి అసలు? అది చావాలి, దాన్ని చంపాలి. దాన్ని చంపాలనే ఉద్దేశంతో నువ్వు చాకచక్యంగా పేషెన్స్తో అంత క్రియ చేస్తే మెల్లగా అది వెనకల బోన్లో వచ్చి పడద్ది. అప్పుడు దాన్ని నువ్వు చంపుతావు, అంతేనా? అంతేగాని కంగారు పడిపోతే అది దొరుకుద్దా? కేకలిస్తే దొరుకుద్దా? ఇంకా చెలగ చేసేద్ది. ఇంకా టైం ఎక్కువైపోతే అది మామూలుగా పెట్టదంట పిల్లల్ని, 40 ఎన్నో పిల్లల్ని పెడద్దంట. ఇంకా నీ ఇల్లు గొల్లైపోద్ది. కానీ నువ్వు చాకచక్యంగా దాని దగ్గరకు వెళ్ళి చాకచక్యంగా దానిని బంధించడానికి, చంపడానికి నువ్వు ఒక నడిపింపుతో ఉంటావు. టమాటో పెడుతున్నావంటే, మిర్చిని పెడుతున్నావంటే, దానికి ఇష్టమైనవి పెడుతున్నావంటే దాన్ని మేపడానికా? ఎర్ర వేసి చంపడానికి. బాగా గుర్తుపెట్టుకో, ఎర్ర వేసుకుని చంపడానికి అంత ప్రాసెస్ ఉంది, అవునా? ఇక్కడ కూడా దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న, దేవుని ఉద్దేశాల్లో ఉన్న ఈమె పేరు యాయేలు చాలా చాకచక్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఎలక బోన్లో పడాలా, ఎలకని చంపాలి. ఇప్పుడు ఈమె ఉద్దేశం కూడా ఏంటి? ఈ బోనులోనికి రావాలి, నా వలన చావాలనే ఉద్దేశంతో అజ్ఞానంగా కాదు, అవివేకంగా కాదు, మందమతిగా కాదు, ఇష్టానుసారంగా కాదు, దేవుడు నడుపుతున్నట్టుగా. హల్లెలూయా! దేవుని నడుపుతున్నట్టుగా అతీతంగా నడుస్తుంది. నడిచి మృదువైన మాటలు మాట్లాడుతుంది, చాలా మృదువైన మాటలు మాట్లాడకపోతే ఏం జరుగుద్దో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. శత్రువును పట్టుకోవాలన్న యాంగిల్లో వెళ్ళిపోయి పట్టుకున్నదనుకో, చేయి తిప్పేసి పీకి పిసికేస్తాడు యాయేలు కాదు కదా సిసేరాను చంపడం, సిసేరాయే చంపేస్తాడు ఎవరిని. అందుకని చాకచక్యంగా నా ఏలిన వాడా రమ్ము భయపడకుము, ఆ మాటలతో అతనికి భరోసా వచ్చింది. నాకేం పర్వాలేదు. వచ్చి కంబలు కప్పుతుంటే అతను అన్నాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, నాకు కొంచెం నీళ్లు తీసుకురా అన్నాడు. నీళ్ళు ఎందుకు అని పాలబుడ్డి విప్పి పాలు తీసుకొచ్చి ఏం చేసింది? ఇచ్చింది.
చక్కగా పాలు తాగాడు, గాఢ నిద్రలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కుడి చేత జాగ్రత్త, కుడి చేత ఏం పట్టుకుంది? సుత్తి పట్టుకుని, ఎడమ చేత మేకు పట్టుకుని దగ్గరికి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి మేకును ఒక్క దెబ్బలో కణతల్లోనికి కొట్టింది సుత్తుతో. జరిగిన సంఘటన సిసెరా యాయేలు పాదముల ఎదుట కృంగి పడి చచ్చిపోయాడు. బారాకు సిసెరాను తరుముతున్నాడేమో, త్వరగా యాయేలు వెళ్ళి సిసెరా లోపల ఉన్నాడు అని చెప్పింది బారాకుతో. తీరా వెళ్ళి చూసేటప్పటికి సిసెరా యాయేలు కాళ్ళ దగ్గర కృంగి పడి ఉండడం చూసి, ఇప్పుడు దేవుడు ఉద్దేశాలను నెరవేర్చింది కాబట్టి యాయేలు దీవెనను పొందింది. హల్లెలూయా. ఈ రోజున గుడారాలలో ఉన్నటువంటి స్త్రీలము ఒక కోణములో మనమే అనుకుంటే, మనము దేవుని యొద్ద నుండి దీవెన పొందాలంటే మనము దేవుని ఉద్దేశాల్లో నిలబడాలి. దేవుడు ఉద్దేశం ఏంటంటే శత్రువుని నీకు అప్పగించాలి అనే ఉద్దేశం. శత్రువుని ఎవరికి? నీకు అప్పగించాలి, వ్యక్తిగతంగా నీకు అప్పగించాలి అనే ఉద్దేశం. ఆయన ఉద్దేశాల్లో నువ్వు ఉంటే ఆయన నడిపింపులో నీవు నిదానంగా ప్రధానంగా నడవాలి. నిదానంగా ప్రధానంగా నడవాలి అంటే ఈమె దేవుని ఉద్దేశాల్లో ఉంది కాబట్టే దేవుడు ఆమెను నడిపిస్తున్నప్పుడు నడుస్తూ నడుస్తూ సిసెరా మరణానికి కారణమైంది. హల్లెలూయా. ఎంతోమంది ఇశ్రాయేలీలకు విడుదలయ్యింది. హల్లెలూయా. ఎంతోమంది ఇశ్రాయేలీలు నిర్భయంగా బ్రతకడానికి కారణమైంది. హల్లెలూయా. దీవెన నొందింది. దైవ నడిపింపు మనకు ఉండాలి. వ్యక్తిగతంగా మన మీద దాడి చేస్తున్నటువంటి శత్రువును జయించాలంటే మన భర్తల్లో నుండి, భార్యల్లో నుండి, బిడ్డలలో నుండి, బంధువుల్లో నుండి, ఇరుగు పొరుగులో నుండి శత్రువు మనకి మేలు చెయ్యడు, కీడే చేస్తాడు. మనకు సంతోషాన్ని నింపడు, దుఃఖాన్నే తటస్థించేలాగా చేస్తాడు. మనం సంతోషంగా ఉండలేము. మాటల ద్వారా, చేతల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, పరిస్థితుల ద్వారా వారు మనల్ని ఎంతగా బాధ పెట్టాలంటే అంతగా బాధ పెడతారు. చివరికి డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అని దేవుని బిడ్డలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. స్త్రీ జ్ఞానంతో తాను ఇల్లు కట్టుకుంటుందంట. ఎవరో జ్ఞానవంతురాలైన స్త్రీ. మూఢురాలు అజ్ఞానంతో, అవివేకంతో ఇంటిని పెరికి వేసుకుంటుంది. అంటే ఇంటిని సమకూర్చుకోదు, చెదరగొట్టుకుంటుంది. ఇంటోళ్ళని సమకూర్చుకోదు, చెదరగొట్టుకుంటుంది. గుట్టుని దాచుకోదు, చెదరగొట్టుకుంటుంది. అజ్ఞాని అనబడేటువంటి అవివేక స్త్రీలో ఉండేటువంటి లక్షణాలు ఇవి. జ్ఞానవంతురాలు అనబడేటువంటి స్త్రీలో ఉండేటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? మన అబీగయల్ని ధ్యానం చేసుకున్నాం గడిచిన దినాల్లో. ఏమని ధ్యానం చేసుకున్నాం? అంత భయంకరమైన మొరటోడుతో అంతగా వేగింది. ఒక మాటలో చెప్పాలంటే అంత మొరటోళ్ళు ఎవరు ఉండరు. ఇంకొక విషయం ఏంటంటే అంత మొరటోడుతో వేగినటువంటి ఆమె అతీతమైన ఆత్మ సౌందర్యం కలిగిన వాళ్ళు. ఇప్పుడు అంత ఆత్మ సౌందర్యం కలిగిన లేడీస్ పెద్ద ఏమీ ఉండరు. అలాంటిది ఆమె అతనిని వేగినప్పుడు దైవాత్మ సంభూతులమైతే మనం ఎంతగా వేగాలి అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. వేగకపోతే ఎలా ఉంటుంది? ఇల్లు పీకి పందిరేసి ఆ పందిట్లోకి అందరినీ ఆహ్వానించి, ఇదిగో నా బ్రతుకు, ఇదిగో నా జీవితం, ఇదిగో నా కుటుంబం అంతా ఎరేసినట్టుగా మీకు విసిరేశాను. ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు నా కుటుంబం కోసం మాట్లాడుకోవచ్చు, నా కుటుంబం కోసం చెప్పుకోవచ్చు, గుసగుసలు పెట్టుకోవచ్చు అని మనమే వాళ్ళకి విసిరేసి
ఎవడైనా కుటుంబం గురించి ఎత్తాడని మనకు తెలిస్తే వాడెవడు ఎత్తడానికి, నా కుటుంబం గురించి అని వెళ్ళి దెబ్బలాడేటువంటి అజ్ఞాన దశలోకి దిగజారిపోయిన వాళ్ళు, వీళ్ళ అవివేకులు, మందమతులు అని మనం ధ్యానం చేసుకున్నాం. చాలా ఈమె ఎలా మాట్లాడింది. అలాగే నిజంగా మనం దైవీకమైన వాళ్ళమైతే, నిజంగా దైవాత్మ సంభూతులమైతే, నిజంగా మనము దేవుణ్ణి నడిపించినట్టుగా మన మాట, మన నాలుక అగ్నియే. చిచ్చు పెట్టాలంటే ఈ నాలుకే, మంట పెట్టాలంటే ఈ నాలుకే, కాల్చి పాడేయాలంటే ఈ నాలుకే, బూడిద చేసేయాలంటే ఈ నాలుకే. ఈ నాలుక స్థిరంగా లేకపోతే పరిస్థితులు ఏమైపోతాయి, తారుమారైపోతాయి. చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. ఇప్పుడు అత్తగారు ఏదో అన్నదని కోళ్ళ చచ్చిపోయే పరిస్థితి వచ్చిందంటే అత్తగారు రచ్చబెట్టిందంటే కాదు, జుట్టు పట్టుకుందంటే కాదు, మాట. అవునా? ఒక అబ్బాయి తల్లి తండ్రిని విడిచి ఇంట్లోంచి వెళ్ళిపోయారంటే వాళ్ళు కూడా మాటలతో, వాడు ఇల్లు మీద ఇల్లు కట్టాడు, వీడు మేడ మీద మేడ కట్టాడు, వీడు కుర్చీ మీద కుర్చీ వేసి కూర్చుంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు? ఏదో చెయ్యాలనుకున్నవాడు ఏదో కూడా అయిపోతాడు. ఆ మాటే. నేను దొంగతనం చేయలేను అనుకున్నవాడు ఇక్కడ నేను మళ్ళీ వెళ్ళిపోతాను, పారిపోతాను. ఈ సందర్భం కూడా మనం ధ్యానం చేసుకున్నాం. అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదని ఆ మాటే. అందం లేదు, చందం లేదు, చిచ్చి ఎలా ఉన్నావు చూడు, ఎవ్వరు రావట్లేదు నిన్ను పెళ్లి చేసుకోవడానికి, శనిలా దాపరించావు నువ్వు. అలా మాట్లాడుతుంటే ఎవరో యవ్వనంలో ఉన్న కుర్రోడు వచ్చి ఈ అమ్మాయితో నువ్వు ఎంత అందంగా ఉంటావో అన్నాడు అనుకో. ఇంతవరకు మా అమ్మ మా నాన్న వాళ్ళు నన్ను ఇంతలా తిడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతులేదు అంటున్నారు, నన్ను అందంగా ఉన్నావన్న ఏకైక వ్యక్తి ఇతనే, నన్ను కోరుకున్నవాడు ఇతనే, సరే వెళ్ళిపోదామా అంటే ఓకే వెళ్ళిపోదాం. ఇవన్నీ మాటలా చేతలా? మాటల వల్ల ఏమైపోతున్నారు జనాలు? మాటల వల్ల చిచ్చులు పెట్టబడుతున్నాయి, మాటల వల్ల తలాకొతల పరిస్థితులు ఏర్పడుతున్నాయి, మాటల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఆ మాటల వల్ల కుటుంబాల్లో కలహాలు ఎక్కువైపోతున్నాయి, ఆ మాటల వల్ల కుటుంబంలా ఉండట్లేదు, ఆ మాటల వల్ల ఇల్లు పీకి పందిరేసేటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. కానీ శత్రువు దగ్గర ఎలా ఉందంటే ఈవిడ ఆత్మ నడిపింపుతో, నా ఏలినవాడ రమ్ము అంటే పడిపోయాడు, బోరులోకి వచ్చేసాడు. ఎలకని ఎలాగైతే చాకచక్యంగా మనం పేషెన్స్తో బోన్లోనికి రప్పిస్తామో అలా రప్పించింది. ఇప్పుడు మనము దురాత్మల చేత, బలహీనపరుచు ఆత్మల చేత, కుటుంబంలో కలహాలు పుట్టించేటువంటి పరిస్థితులకు కారణంగా ఉన్నటువంటి దైవ ఆత్మ లేనటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మనం నోటి మాట మృదువుగా ఉండగలగాలని నేర్చుకున్నాం. ఏమవుతుంది అప్పుడు? మాట మాట ఈ మాటలు ఎక్కడి వరకు దారితీస్తాయి? నిజంగా మనం ఆత్మీయులమైతే, ఆత్మీయులుగా ఉండాలనుకోవడం వల్ల మనం ఆత్మీయులు అయిపోం అని, మన దేవుడి చిత్తంలో ఉండాలని అనుకున్నంత మాత్రాన దేవుడి చిత్తంలో ఉండిపోమని ప్రార్థన చేసేసుకుంటున్నంత మాత్రాన మన జీవితంలో దేవుడి కోసం ఏదో అయిపోమో, దేవుడి నామానికి మహిమ తెచ్చేయం. కానీ మనం ఏదైతే అనుకుంటున్నామో దాని కొరకు ప్రయాసపడి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే దైవికమైన నడిపింపులో మనం ఉండగలము అనే విషయాన్ని మనం గడిచిన 2 దినాల ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆమె పాలు తీసుకొచ్చి ఇచ్చిందండి. ఫస్ట్ మృదువైన మాట మాట్లాడింది. హల్లెలూయా. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. ర్యాష్గా మాట్లాడే మాట అధోగతి పరిస్థితులు దాపరించడానికి కారణమవుద్ది. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. మృదువుగా ఒక టీచర్ ఒక స్టూడెంట్తో మృదువుగా మాట్లాడక్కర్లే. ఒక టీచరు ఒక స్టూడెంట్తో మృదువుగా ఏం మాట్లాడక్కర్లే. తేడా వస్తే ఒక కొట్టొచ్చు, అది వేరే కోణం. కానీ కుటుంబంలో జ్ఞానవంతురాలైనటువంటి భార్య, జ్ఞానవంతుడైనటువంటి భర్త, జ్ఞానము లేనటువంటి అజ్ఞాని అనబడేటువంటి భర్తతో మృదువుగా మాట్లాడకపోతే ఎక్కడ లేని అనర్థాలు కుటుంబంలోకి వచ్చి పడతాయి.
ఎందుకంటే ఒకవేళ భర్తల్లో సైతానుగడు క్రియ చేస్తున్నాడు అని అనుకున్నా, బిడ్డల్లో నుంచి సైతానుగడు క్రియ చేస్తున్నాడని మనకు తెలిసినా, అత్తమామల్లో నుంచి సైతానుగడు క్రియ చేస్తున్నాడని తెలిసినా, బంధువుల్లో నుంచి సైతానుగడు క్రియ చేస్తున్నాడని తెలిసినా, క్రియ చేస్తున్నాడు అని తెలిసి కూడా వాక్యానుసారంగా మనము అడ్డదిడ్డంగా క్రోధము పుట్టించేటువంటి మాటలు, కోపము పుట్టించేటువంటి మాటలు మనం మాట్లాడామంటే వాడిని బోనులోనికి మనం తీసుకురాలేము. బోనులోనికి తీసుకొస్తేనే చంపగలం. గుడారములోనికి తీసుకొచ్చింది కాబట్టే కంబలు కప్పింది. కంబలు కప్పి పాలిచ్చి చేత్తో సుత్తి పట్టుకుని వేరే చేత్తో మేకు పట్టుకుని కణతల్లో కొట్టింది కాబట్టి సిసేరా చచ్చాడు. అజ్ఞానంగా అక్కడే ప్రవర్తించుంటే ఈమె చచ్చేది. దేవుడి ఉద్దేశం నెరవేరేది కాదు. యాయేలు దీవెనను ఉండేది కాదు. మృదువైనటువంటి మాట కోపమును లేదా క్రోధమును చల్లారుస్తుంది. దేవుడు శత్రువును జయించే విషయంలో చాలా చాకచక్యంగా యాయేలును నడిపించాడు. ఆమె పాలు కంబలు కప్పింది, నీళ్ళిమ్మంటే ఆమె ఏమిచ్చింది? పాలు ఇచ్చింది. పాలు దేవుని వాక్యానికి సాదృశ్యం. పాల వంటి అని పేతురు గ్రంథంలో రాయబడింది. వాక్యం అనే పాల వలన అని రాయబడింది. ఇప్పుడు వాక్యం ఏంటి? పాలు. పాలు తీసుకొచ్చి సిసేరాకు ఇచ్చింది. అంటే శత్రువును జయించడానికి ఆమె ఏం చేసింది? పాలు తీసుకొచ్చి సిసేరాకు ఇచ్చింది. ఆ పాలు అనేదే వాక్యమా? ఇప్పుడు ఆ పాలు తాగి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. ఎందుకు? పాలు ఇచ్చింది. ఇప్పుడు మన జీవితంలో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము అనబడేటువంటి ఈ పాలతో మనము నింపబడి, ఆ పాలు ఏ కోణానికి సంబంధించి ఆ కోణము, ఏ సందర్భానికి సంబంధించిన సందర్భము మనకు తెలుసు కాబట్టి ఆ సందర్భములో నుండి మనము ఎదుటి వారితో, సైతాను సంబంధితమైనటువంటి వారితో క్రియ చేయగలగాలి, మాట్లాడగలగాలి. ఈమె దైవ నడిపింపుతోటే నా ఏలిన వాడందా. ఇప్పుడు వాక్యం మనం వాడిని జయించాలి అన్నప్పుడు దేవుడు మనల్ని వాక్యానుసారంగా నడిపిస్తాడు కదా. ఈ వాక్యానుసారముగా మనము అతని విషయంలో లేదా ఆ శత్రువు విషయంలో మనం ఏం చేయాలి? నడవగలగాలి. అర్థమైందా? వాక్యము అనబడేటువంటి పాలతో మనము అతని మీద దాడి చేయడానికి మనము నడవగలగాలి, అడుగులు వేయగలగాలి. అది మాట అయినా, అది ప్రవర్తన అయినా, అది తీరైనా, అప్పుడు ఆ వాక్యానుసారమైన క్రియ అతనిలోకి ప్రవేశపెట్టబడి అతనిలో కార్యం జరిగిస్తుంది. ఆ పాలు తాగినంత కదా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాక్యానుసారంగా మనం ప్రవర్తించే ప్రవర్తన, మాట్లాడే మాట, తీరు అతన్ని కంట్రోల్లోనికి ఫస్ట్ తెస్తుంది. అంటే దాన్ని ఏమని చెప్పాలంటే, ఎగసి పడకుండా నీ ప్రవర్తన, నీ మాట, నీ తీరు వాక్యానుసారంగా ఉన్నప్పుడు అది అతనిలో క్రియ చేసి అతనిని నువ్వు జయించడానికి అనుకూలంగా అతనిని నిలబెడద్ది. అర్థమైంది? ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు యాయేలు సిసేరాను చంపడానికి పాలిచ్చిన తర్వాతే గాఢ నిద్రలోకి వెళ్ళాడు. అంటే యాయేలు యొక్క ప్లాన్ సిసేరాను జయించగలిగేటువంటి పరిస్థితికి సరైనటువంటి రూటులో పడ్డాడు. ఎవరో? సిసేరా. ఇందాక చెప్పింది అర్థమైందా? వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు, ప్రవర్తించినప్పుడు, మన తీరున్నప్పుడు, అది వాళ్ళలో ప్రవేశపెట్టబడినప్పుడు, వాక్యానుసారమైన తీరు, పద్ధతి, పరిస్థితి మనము వారిలో ప్రవేశపెట్టినప్పుడు వారిని మనం జయించేలాగా వాళ్ళు మనకి కన్వర్ట్ అయ్యి సద్దుమణుగుతారు. ఎప్పుడు సద్దుమణిగాడు? సిసేరా మెలకుగా ఉంటే సద్దుమణుగుదురా?
మృదువుగా మాట్లాడింది అద్భుతంగా. రెండోది, పాలు తీసుకొచ్చి తాగించినప్పుడే ఆమె జయించడానికి ఇతడు సెట్రైట్గా దేవుడు కూర్చోబెట్టాడు. అర్థమైందా? యాయేలు ఇప్పుడు చూడు, యాయేలు పాలు తీసుకొచ్చి ఇవ్వడం అంటే మనం వాక్యానుసారముగా ఆ శత్రువుతో ప్రవర్తించినప్పుడు, మాట్లాడినప్పుడు, ప్రదర్శించినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఆ మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, స్థితి ద్వారా అతనికి క్రియ చేసి అతన్ని సద్దుమణిగేలాగా, మనము ఆ శత్రువు మీద విజయం పొందుకునేలాగా అతనిని సెటరైట్ చేస్తాడు. అర్థమైంది? ఇప్పుడు వాక్యాన్ని అప్లై చేసినప్పుడు, మనం అప్లై చేసుకుని వాళ్ళ ఎదుట ప్రదర్శించినప్పుడు అర్థమవుద్ది, ఇంకా అర్థమవుద్ది. ఎప్పుడైతే పాలు తాగాడో, పాలు తాగాకనే ఆమె చంపడానికి అనుకూలత ఏర్పడింది ఇతనిలో నుండి. అవునా? పాలు తాగిన తర్వాత పడుకున్నాడు, గాఢంగా పడుకున్నాడు. లిగుస్తాడు ఇంకా. ఆ పాలు ఏం చేశాయి? బొజ్జు పెట్టేశాయి గాఢంగా. ఎందుకు? నీకు చావే. అలాగే వాక్యము మనము ప్రదర్శించినప్పుడు ఆ వాక్యం యొక్క ప్రభావం, ఆ వాక్యముతో మనం నడిచేటువంటి తీరు, ప్రవర్తించే ప్రవర్తన అతన్ని, ఆమెని, లేదా అతన్ని, లేదా గొడవని, లేదా సమస్యని పడుకోబెట్టేద్ది, సాల్వ్ చేసేద్ది చెప్పగా. ఎందుకు సాల్వ్ చేద్ది? నిద్రపోవడానికి కాదు, ఇంకా అసలు నిద్రలోంచి లేకుండా చనిపోవడానికి, చంపేయడానికి. మనుష్యుల మీద కాదు దాడి, మనుష్యుల్లో పనిచేస్తున్న చీకటి క్రియలు అనబడే సైతానుకు సంబంధించినటువంటి శత్రువు యొక్క కోటలను కూల్చడానికి, క్రియలు లయపరచడానికి ఈ ప్రదర్శన. అర్థమైందా? నీకు అర్థమైందా? ఇప్పుడు గాఢంగా నిద్రపోయాడు కాబట్టి సుత్తి చేత పట్టుకుని, మేకు చేత పట్టుకుని కణతల్లో ఒక్క కొట్టు కొట్టిందంటే ఇంకా నిద్రలోంచి ఇంకా లేకుండా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? సుత్తే, నేను నీ మాట సుత్తి వంటిది, బండను బ్రద్దలు చేయి సుత్తి వంటిది కాదా? యెషయా గ్రంథంలో రాయబడింది. నీ మాట బండను బ్రద్దలు చేయి సుత్తి వంటిది కాదా? అదే యెషయా గ్రంథంలో మేకు స్థిరపరుస్తుంది. అర్థమైంది? ఇప్పుడు ఆ క్యాలెండర్ ఉంది, మేకు పెడితేనే ఆ క్యాలెండర్ స్థిరంగా. అలాగే దేవుని యొక్క మాట స్థిరమైన మాట. అది ఎంత స్థిరమైందా? భూమి ఆకాశములు గతించిపోయినా దేవుడు మాట గతించదు. అదే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఆ సందర్భానికి సంబంధించినటువంటి వాగ్దానం. హల్లెలూయా, సంబంధించినటువంటి వాగ్దానం, ఆ కోణానికి సంబంధించిన, ఆ సందర్భానికి సంబంధించిన, అక్కడ జరుగుతున్న ప్రక్రియకి సంబంధించిన, అక్కడ జరుగుతున్నటువంటి దుష్టక్రియలకు విరుగుడుగా మనం ఉపయోగించే దేవుని వాక్యము, వాగ్దానము, స్థిరమైన దేవుని మాట. హల్లెలూయా. స్థిరమైన దేవుని మాట శత్రువుని ఏం చేస్తుంది? అసలు స్థిరమైన దేవుని మాట ఏమిచ్చాడు మనకి? ఏమిచ్చాడు? పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవు. ఏ మాట అది? స్థిరమైనటువంటి దేవుని మాట. ఈ స్థిరమైనటువంటి దేవుని మాటతోటే కదా ఇప్పుడు యాయేలుకి స్థిరమైన దేవుని మాట ఏంటి? యాయేలుకు దేవుడు సిసేరను అప్పగిస్తాడు. ఆ స్థిరమైన మాటను పట్టుకునే కదా చంపేసింది. ఆ స్థిరమైన మాట ఆమె జీవితంలో జయ జీవితాన్ని తీసుకురాగలిగింది. ఈ రోజున దేవుడు మనకిచ్చిన వాగ్దానం స్థిరమైంది. ఆయన మనకి సాతాను శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడన్న మాట స్థిరమైంది. శత్రు కోటలను కూలుస్తావు అని చెప్పిన మాట స్థిరమైంది. అంతేకాదు ఏమన్నాడు? పాతాళ లోకపు ద్వారములు నిలవనారు అన్న మాట స్థిరమైంది. నువ్వు భూమి మీద వేటిని బంధిస్తావో పరలోకంలో బంధిస్తావు, వేటిని విప్పుతావో పరలోకంలో విప్పుతావు. ఇదంతా సైతానికి సంబంధించింది. అంటే దేవుడు స్థిరమైనటువంటి ఉద్దేశ్యం మన మీద మారదు, కానీ మనం మార్చేసుకుంటాం దాన్ని. ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. దేవుని స్థిరమైన వాగ్దానం లేదా స్థిరమైన ఉద్దేశ్యం ఏంటి? యాయేలు మీద ఎలాగైతే సిసేరా మీద యాయేలుకు విజయం కలగాలి, యాయేలు సిసేరను చంపాలని దేవుడు డిక్లేర్ చేశాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనము సైతాను అనుచరుల క్రియలను మనుష్యుల్లో
కార్యం చేస్తున్నా మనుష్యుల్ని కాదు, మనుష్యుల్లో ఉన్నటువంటి క్రియలను లయపరచగలిగేటువంటి అధికారాన్ని మనకు దేవుడిచ్చాడు. ఈ అధికారం స్థిరమైనది, మారనిది. అవునా? ఈ అధికారం ఇచ్చాడు కాబట్టే ఆమె అధికారంతో సాదృశ్యంగా సుత్తే మేకు పట్టుకుని వెళ్ళి అధికారం ఇంకెక్కడన్నా మారిందా? దెబ్బకు చంపింది ఎవరిని? ఇప్పుడు వాగ్దానం ఖచ్చితంగా చంపగలుగుతుంది. అవునా? మనకిచ్చిన వాగ్దానం స్థిరమైంది, మారంది. అది ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు. ఏం చేయమని? శత్రువుని చంపమని. అంతేగాని అజ్ఞానంగా ప్రవర్తించి, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి, వాక్య పరిధిని తప్పి, మతి తప్పి ప్రవర్తించి, వ్యర్థంగా మాట్లాడి, వ్యర్థంగా ప్రవర్తించి, వ్యర్థంగా ఆలోచించి, లేదా వ్యర్థంగా ముందుకు సాగి వాళ్ళ చేతుల్లో బలైపోమని కాదు. అర్థమైందా? బాగా అర్థమైందా? ఇప్పుడు స్థిరమైనటువంటి వాగ్దానం మనకుందంటే యాయేలు చేతిలో సుత్తి, యాయేలు చేతిలో మేకున్నట్టుగా మన చేతులు ఏముంది? సుత్తే మేకకు సాదృశ్యంగా ఉన్న దేవుని వాక్యం, స్థిరమైన దేవుని వాగ్దానం వ్యక్తిగతంగా నాకు, వ్యక్తిగతంగా నీకు ఉంది. ఇప్పుడు దేవుని వాక్య పరిధిలో మనం ఉన్నప్పుడు మన మాట, మన ప్రవర్తన, మన తీరు వాక్యానుసారంగా దేవుడు నడిపించేదిగా, మన మీద దాడి చేస్తున్నా, మనుష్యుల్లో నుండి క్రియ చేస్తున్నా సైతానుగడ సంబంధించినటువంటి సాతాను యొక్క అనుచరులను జయించడానికి మనకు వాగ్దానం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు దైవీకమైన నడిపింపుతో ప్రవర్తిస్తే, మాట్లాడితే, తీరు అంతా కూడా దైవ వాక్యానుసారంగా ఉంటే తప్పకుండా సైతానుగేడు మీద మనకు విజయం కలుగుతుంది. అంటే వాడు శాశ్వతంగా నిద్రపోయేలాగా, అంటే ఎవరిలో నుండి సమస్యలు మన మీదకి సైతాను వలన వస్తున్నాయో వాళ్ళలోనే సైతాన్ని మనం చంపగలిగితే ఆ మనుష్యులకు గొప్ప విడుదల వస్తుంది. మన మీద ఇంకా దాళ్ళు జరగవు, మన మీద ఇంకా జాళ్ళు జరగవు. కానీ ఇప్పుడు మనకు విజయం రావాలంటే మన ఇష్టమైన మాటలు, మన ఇష్టానుసారమైన ప్రవర్తన, మన ఇష్టానుసారమైన పద్ధతులు అయితే రివర్స్ అయిపోతాయి. వాడే మన మీద గెలుస్తాడు కానీ మనం గెలవం. వాడు మన మీద గెలవడం అంటే ఏంటి అంటే కుటుంబంలో చిచ్చులు ఎక్కువైపోతాయి, సమస్యలు ఎక్కువైపోతాయి, సుడిగుండాలు ఎక్కువైపోతాయి, దేవుని వాక్యానికి విరోధమైనవన్నీ మన కుటుంబంలో జరిగిపోతాయి. మనము విరోధుల పండ్లకు వేటకు అప్పగించినట్టుగా జనాలందరూ దృష్టిలో మనం అపహాస్య పాలవుతాం. సాతానికి మహిమ వస్తుంది, దేవుడు తలదించుకుంటారు. అన్యజనుల్లో నీ వలన దేవుని నామానికి అవమానం కలుగుద్ది. ఇదంతా దేని వలన అంటే యాయేలు ప్రవర్తించనందువలన. యాయేలుకు దేవుడు సిసేరాను అప్పగించాలనుకున్నాడు, నీకు నాకు కూడా దేవుడు శత్రువుని అప్పగించాలనుకున్నాడు. ఏ మనుష్యుల్లో నుండి శత్రువులు పనిచేస్తున్నా ఆ శత్రువుతో మనం బాధపడాలని కాదు దేవుడి ఉద్దేశం. ఆ శత్రువుని ఆ వ్యక్తిలో నుండి లేకుండా చంపమని, లయపరచమని దేవుడి ఉద్దేశం. ఆ ఉద్దేశాలన్నిటిలో మనం ఉండాలంటే యాయేలు ఎలాగైతే దైవ నడిపింపులో ఉందో మనం దైవ నడిపింపులో ఉండాలి. దైవ నడిపింపులో ఉండడం అంటే మన మాట, తీరు, ప్రవర్తన అంతా కూడా చాకచక్యంగా దేవుడు నడిపిస్తున్నట్టుగా ఉండాలి. అప్పుడే శత్రువు మనకు దొరుకుతాడు, లేదా శత్రువు మనల్ని ఆడిస్తాడు. కుటుంబాల్లో ఇంకెక్కువైపోతాయి కలహాలు, రోడ్డు మీద పడిపోతుంది కుటుంబం. ప్రార్థన చేసేయడం కాదండి, దైవికమైన నడిపింపు అంటే ప్రార్థన చేసేయడం కాదు. దైవికమైన నడిపింపు అంటే నీ చిత్తములో ఉండాలి ప్రభువా అనడం కాదు, ఉపవాసంలో ఉండడం కాదు. నువ్వెంత ప్రార్థన చేస్తున్నా అంతకు మించి ప్రయత్నంలో ఉండడమే, నోరు కాచుకోవడమే, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేయడం కాదు, ఇష్టం వచ్చినట్టుగా దూసుకెళ్ళిపోవడం కాదు, ఎంత దోస్తే అంత చేయడం కాదు, ఎంత ఆలోచన వస్తే అంత ఆలోచన కాదు. మనం అనుకున్నదంతా కరెక్ట్ కాదనే విషయం మొన్నటి దినాన దేవుడు ఈ వాక్యాల్లో నుండే బయలుపరిచారు. చాలా సందర్భాల్లో మన ఆలోచనలు కరెక్ట్ అనుకుంటాం, మన తలంపులు కరెక్టు, మన నిర్ణయాలు కరెక్టు, టోటల్గా నేనే కరెక్టు, అందుకని పరిస్థితులు ఇలాగెలా జరుగుతున్నాయి కాబట్టి నేను ఇలాగెలా ప్రవర్తిస్తే బాగుంటుంది అనుకుంటావు. అసలు దేవుడి దృష్టిలో పరిస్థితులు అలాగలా జరగడానికి నువ్వే కారణం అయితే నీ తలంపు, నీ ఆలోచన ఎక్కడికి వస్తుంది? అక్కడికి. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. దేవుడు లోతులలో నుండి మనతో సుస్పష్టంగా ఏ విధమైన
కన్ఫ్యూజన్ లేకుండా ప్రభు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. చూడండి, మీరు ఎస్తేరును చూడండి. ఎస్తేరు కూడా ప్రార్థన చేసింది, ప్రయత్నం చేసింది. ఎస్తేరు ఏమంది? ఫస్ట్ ఎస్తేరుకి తెలీదు, తనకు అసలు ఒక సంకల్పమే లేదు. కానీ మొర్దెకై మాట్లాడినప్పుడు తన సంకల్పం ఏంటో తెలుసుకుంది. ఫస్ట్ హల్లెలూయా. తన సంకల్పం ఏంటి ఎప్పుడు తెలుసుకుందో? ప్రార్థన మొదలెట్టింది. ప్రార్థన మొదలుపెట్టి చేతులు ముడిచి కూర్చోలే, ప్రార్థన మొదలుపెట్టి అడుగులు దైవ ఆత్మ నడిపింపుతో వేస్తున్నప్పుడు అక్కడ రాజైన అహష్వేరోషు దండాన్ని చూపించాడు. దండం చూపించకపోతే మరణమే, కానీ దండాన్ని చూపించాడు. అడుగుతున్నాడు, అమ్మా ఏంటి నీ ప్రాబ్లం ఏంటమ్మా అసలు నీ పద్ధతి, నీ పరిస్థితి ఏంటి, ఏం కావాలి? సగమట్టుకి ఇచ్చేనా రాజ్యంలో అంటే వెంటనే చెప్పలేదు. దైవ నడిపింపుతో చక్కగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, రాజా ఏ శత్రువును చంపాలనుకుందో, ఏ శత్రువు మరణం కోరుకుందో ఆ శత్రువుని ఎరవేసి బోనులోనికి తీసుకెళ్తుంది. యాయేలు ఎలాగైతే మాటలతో చాకచక్యంగా దైవాత్మ నడిపింపుతో గుడారములోకి వచ్చేలాగా చాకచక్యంగా మాట్లాడిందో, ఈమె కూడా చాలా చాకచక్యంగా ముందు తమ గుడారంలోకి వచ్చేలా మాట్లాడుతుంది. రాజా, మీరుని హామాను గారు నా ఇంటికి విందుకు రావాలి. నిజంగా ఎలక్కండి బోన్లోకి రావాలనుకున్నప్పుడు ఎలక్కే ఇష్టమైన అన్ని పెడతాం కదండి. అయ్య బాబు దేవానికి స్తుతి కలుగ్గాక నాయన. అసలు ఇలా సింక్ అయిపోతుంటే ఊడుకోటి నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. అసలు పరిశుద్ధాత్మదేవుడు కాదు, నేనే నోరు ఎల్లబోసుకుంటున్నానండి. అసలు ప్రభు మాట్లాడుతుంటే ఈ లోతులు చాలామందికి తెలియదు. వినేవాళ్ళు కూడా దైవాత్మ చేత మనం నడిపింపబడి వాక్యం ఎత్తుతున్నా వినేవాళ్ళకు కూడా దైవాత్మ లేకపోతే వెకిలిగా ఉంటుంది వాళ్ళకి. ఎంతలా సింక్ అవుతుందో చూడండి. ఎలక సందర్భం నిజంగా హామానికి సింక్ అయిపోయింది. ఎలకనే బోన్లోకి తీసుకొచ్చాక చంపుతాం, సిసేరాని బోన్ అనబడే గుడారంలోకి తీసుకొచ్చి చంపింది. ఇప్పుడు కూడా మన ఎస్తేరమ్మ గారు ఎలక అనబడేటువంటి మన హామాను ఎలకకు సాదృశ్యంగా ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఆయన ఇప్పుడు గుడారంలోకి తీసుకెళ్తుంది, బోన్లోకి. ఎందుకు? చంపడానికి. ఎలాగా? మంచి రుచికరమైన భోజనాలు ఎడద్దు అనమాట. ఇప్పుడు ఎరవేస్తుంది. దేవా స్తుతి కలుగ్గాక. ఎరవేస్తే, లేదండి హామాను గారు మీరునండి భోజనానికి రావాలండి. ఓకే అమ్మా, ఇంతేనా? వెరీ గుడ్. హామాను మీరు నేను ఈరోజే నేడే అని చెప్పారు రాణమ్మ గారు, భోజనానికి వెళ్ళాలి. ఎంత ఆనందమైందండి. శత్రువుకి మొట్టమొదట యాయేలు నిర్భయాన్ని కలిగించింది. భయపడవద్దు, రమ్ము నా గుడారములోనికి రమ్ము, భయపడవద్దు అంటే నేను నీదాననే, నీ ప్రాణానికి ఏం ముప్పు లేదు రమ్ము అన్నట్టుగా ఇప్పుడు లాలన మాటల్లాగా మాట్లాడింది. తీపి మాటలు ఎస్తేరు. హామాను రా, విందుకు రా. కానీ ఆమె ఇంటెన్షన్ ఏంటి? హామానుని చంపాలి. యాయేలు ఇంటెన్షన్ ఏంటి? సిసేరాను చంపాలి. ఇంటెన్షన్, ఉద్దేశ్యం ఉందే, కానీ లాలనగా మాట్లాడుతుంది. మనం కూడా శత్రువు ఎవరిలో క్రియ చేస్తున్నాడో వాళ్ళతో దైవీకమైన నడిపింపుతో నడవాలి. దేవుడు ఎలా నడిపిస్తే అలాగే నడాలి. దేవుడు ఎలా నడిపించాలో ఆయనకు తెలుస్తుంది. ఆయన ఎలా నడిపిస్తాడో అలాగే మనం నడవాలి. మన సొంత ఆలోచన, సొంత జ్ఞానం, సొంత నిర్ణయం అక్కడికి రాదు. చూడండి, మొట్టమొదట చాలా సంతోషపడ్డాడు, ఆనందపడిపోయాడు. చక్కగా ఇద్దరు విందు చేశారు, ద్రాక్షారస విందులో పాల్గొన్నారు. మరలా అంటుంది, ఇప్పుడైనా చెప్పమ్మా రాణి, నీకేం కావాలి? నా రాజ్యంలో సగం మట్టుకు ఇచ్చేయమంట. లేదయ్యా, మీరిరువురు రేపటి దినం కూడా ద్రాక్షరస విందుకు రావాలి అన్నప్పుడు అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది, చూపిస్తాను. నాకే ఆశ్చర్యమైంది ఈ వాక్యం.
నాకు కొంత ధ్యానం ఇస్తే ఇక్కడికి వచ్చాక ఇంకా 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 లోతుల్లోకి నడిపిస్తారు ప్రభు. అలాంటప్పుడు ఈ మాట నాకు బయలుపరుస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ప్రభు బయలుపరిచినప్పుడు నిన్న మొన్న కూడా యాయేలుది ధ్యానం చేస్తాం, మనకు తెలుసు. ఎస్తేరుని ధ్యానాన్ని దేవుడు బయలుపరిచారు. ఎస్తేరు ధ్యానం ఏంటి అని నేను ఇలాగ చూసినప్పుడు ఆ మాట నేను ఎప్పుడు చాలాసార్లు ఎస్తేరు గ్రంథం చదివాను. నేను చాలాసార్లు ఎస్తేరు గ్రంథం చదివాను, కానీ ఆ మాట మీద నాకు దృష్టి ఎప్పుడు పడలే. కానీ అద్భుతమైన మాట మీద దృష్టి పడేలా చేశారు దేవుడు. చూపిస్తాను చూడండి ఆయన మహిమ కనపరచబడడం అనేది చూపిస్తాను. అక్కడ ఏ మాట ఉంటుందో ఎందుకు చూపించారా అనుకున్నాను నేను. చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. మొదటిసారి అయిపోయింది, రెండోసారి ఎస్తేరు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయగలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందుకు రావెలను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరిక అనును. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళెను. ఆ మాటను చూడండి. ఆ మాట అద్భుతమైన ఆ మాట ఉల్లాసాన్ని తీసుకొచ్చింది. యాయేలు నా ఏలిన వాడాని మృదువైన మాట భరోసా ఇచ్చి బోరులోకి తీసుకెళ్ళింది. మనమే తెలియక వాళ్ళు మాట అంటే వాళ్ళు ఇసుక్కుంటే కసుక్కుంటే వాళ్ళలో ఉన్న దెయ్యం ఇంకా చెలరేగిపోయేలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. వాళ్ళలో ఉన్న దెయ్యాలు ఇంకా చెలరేగిపోయేలాగా, మామూలుగా కాదు, వాళ్ళలో ఉన్న దెయ్యాలు మన మీద పడి మనల్ని చెలరేగించి ఇయ్యి రెండు కలిపి ఇప్పుడు చెలరేగి కుటుంబంలో దేవుని నామానికి మహిమ లేకుండా అసలు మనం దేవుని బిడ్డలమా కాదా అనే ప్రశ్న మాలాంటి వాళ్ళకి కలిగేలాగా చేసుకుంటూ ఉంటాం. చూడండి, మనోల్లాసం వచ్చేసిందంట. ఆ మాట చూపించారు ప్రభు నాకు. ఇప్పటి వరకు మనం నోటి మాటలతో ధ్యానం చేసుకున్న ఆ మాట అక్కడ రాయబడింది. ఇప్పుడు శత్రువుకి మనం ఏం చేయాలి? శత్రువుని నెత్తి మీద పెట్టుకున్న మనుష్యులతో ఇప్పుడు మనం దైవీకంగా అటాక్ చేయాలి, దైవీకంగా నడవాలి. అర్థమైందా? సైతాన్ని బట్టి ఉన్నాడు, ఆమె సైతాన్ని బట్టి ఉంది అని నీకు దెయ్యాలు నెత్తి మీద బాగా ఎక్కిసాయి, దెయ్యాలతో ఎడుతున్నాను అంటే ఇంకొచ్చేద్ది. అక్కడి నుంచి అసలు నువ్వు దెయ్యాలు నెత్తి మీద ఎక్కేసే దెయ్యాలతో ఉన్నావంటేనే నువ్వు దైవికమైన నడిపింపులు లేవు. నీలో ఆనే దెయ్యం, ఆ దెయ్యం ఏదో వచ్చింది, ఇప్పుడు ఈ దెయ్యం మాట్లాడుకుందాము. మన ఆట అందరూ చూస్తారు. అందరూ చూస్తే ఏమవుద్ది? నేను అనుకున్నది జరుగుతుంది. దేవుడు నీ విషయములో అనుకున్నది జరగదు, కానీ సైతానుగాడు అనుకున్నది నీ ద్వారా జరుగుతుంది. అంతుంది. ఇప్పుడు హామానికి మనోల్లాసం వచ్చేసింది. కట్ చేస్తే మనం మిగతా కట్ చేద్దాం. ఇప్పుడు మన సందర్భాన్ని ధ్యానం చేసుకుందాం. ఎక్కడున్నారు? విందులో ఉన్నారు. అంటే బోనులోకి వెళ్ళాడు. ఇప్పుడు సిసేరా బోనులోకి వెళ్తే నిద్రే, గాఢ నిద్రే. ఇప్పుడు ఈవిడ దైవీకమైన నడిపింపుతో స్థిరమైనటువంటి దేవుని మాట, దేవుని వాగ్దానం, దేవుడి ఉద్దేశ్యమును నెరవేర్చడానికి దైవాత్మ చేత నడిపింపబడుతూ బోరులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు చంపడమే కదా, బోనులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దేవుడు ఎటువంటి కార్యం చేస్తాడనేది ఇందాక చెప్పాను. పాలు ఎప్పుడైతే తాగించిందో వెంటనే క్రియ చేశాడు కాబట్టి, గాఢ నిద్ర పోయాడు కాబట్టి చంపడానికి. ఇప్పుడు ఇక్కడ ఏ క్రియ చూద్దాం. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, అప్పుడు విందు అయిపోయిన తర్వాత అడుగుతున్నారు రాజుగారు, అమ్మా ఏంటి నీ మనవి? ఏం లేదయ్యా, మేము మరణానికి అప్పగింపబడిన వాళ్ళము, మమ్మల్ని మరణానికి అప్పగించారు. ఎవరు వాళ్ళు? ఈ దుష్టుడైన హామాన్. బోన్లోకి వచ్చాక ఇప్పుడు చంపేయడమే కదా. దైవీకమైన నడిపింపు. అక్కడ ఏమై పాలు త్రాగిన తర్వాత చావుకి డిక్లేర్ అయ్యే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అవునా?
ఇప్పుడు దైవికమైనటువంటి ఆత్మచేత నడిపింపబడుతూ పాలుకు సాదృశ్యంగా ఉన్న దైవికమైన మాటలు, ప్రవర్తన, తీరు ఆమె వ్యక్తపరుస్తూ ఉంటుండగా దేవుడు పాలు తాగాక ఎలా క్రియ చేశాడో ఇక్కడ కూడా ప్రవర్తన పరిస్థితుల్లో ఎస్తేరు ఉంటుండగా దేవుడు క్రియ చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏం క్రియ చేయడం ప్రారంభించాడంటే రాజుగారిని బయట తీసుకెళ్ళాడు. రాజుగారు ఉద్యానవనంలోకి వెళ్ళిపోయారు. ఎవరంటే ఈ దుష్టుడైన హామాన్ అనేటప్పటికీ మరి ఏం చేద్దాడో తెలదు. కానీ దేవుడు మరణానికి పెట్టాడు కాబట్టి ఇప్పుడు రాజుగారు అక్కడ ఉంటే ఒక శిక్ష ఉండొచ్చు, మరేదో ఉండొచ్చు. ఎవరక్కడ తీసుకెళ్ళిపోయి శిక్ష చేయండి అనొచ్చు. మరణం డిక్లేర్ అవుద్దో లేదో తెలియదు, కానీ మరణం డిక్లేర్ అయ్యేలాగా క్రియ చేస్తున్నాడు దేవుడు. ఏమనంటే రాజుగారిని అక్కడ తీసుకెళ్ళాడు, ఉద్యానవనంలోనికి వెళ్ళిపోయాడు. ఇంకా ఏం మాట్లాడలేకపోయాడు, ఇంకా సబబు చెప్పలేకపోయాడు. అసలు హామాను మాట ఎత్తుద్ది అనుకోలేదు, బోన్లో తీసుకొచ్చి ఎంత బాంబు పేలుద్ది అనుకోలేదు. తీరా ఉద్యానవనంలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాడు. బుర్ర పని చేయలేదు రాజుకి. ఏం చేయాలో రైట్ హ్యాండ్ రాజుగారి తర్వాత ఆ వ్యక్తి ఏం బుర్ర పని చేయకి వెళ్ళిపోయేటప్పటికి దేవుడు క్రియ చేస్తుంటే ఈ హామాను రాజుగారు వలన నాకు హానుంది అని ఎస్తేరు కాళ్ళు వేళ్ళ పెట్టుకుని బతిమాలుతుంటే ఆమె సయ్య మీద ఉన్నారు, సింహాసన సయ్య మీద. ఆ సయ్య మీద ఉంటే ఆమె కాళ్ళు వేళ్ళ పట్టుకుంటుంటే ఈయన చూస్తున్నప్పుడు ఆ యాంగిల్ ఎలా కనబడిందంటే వీడికి హామాను ఎస్తేరుని నా కళ్ళ ముందు బలవంతం చేస్తాడా. ఇంకా ఏం మాట్లాడాలో సందిగ్ధంలో ఉన్నవాడు ఇప్పుడు ఏం మాట్లాడాలో సందిగ్ధం అంతా మబ్బిడిపోయింది. భార్య చెయ్యి పట్టుకోవడం, భార్యను నిజంగా అదిగా జరుగుతుంది అక్కడ. కానీ అతను చావుకి దేవుడు ఇలా క్రియ చేశాడు. అక్కడ పాలు తాగగానే వాక్యం ఏం చేసింది, పాల వంటి వాక్యమే కదా ఏం చేసింది, పాలు తాగగానే గాఢ నిద్ర. అంటే అది శాశ్వత నిద్రకి సంకేతంగా గాఢ నిద్రలోకి వెళ్ళి తర్వాత శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. అవునా కదా. ఇప్పుడు వాక్యం అనేటువంటి దేవుడు ఆ పాలు ఎలాగైతే గాఢ నిద్రలోకి తీసుకెళ్ళిందో ఈ శాశ్వత నిద్రలోకి తీసుకెళ్ళడానికి వాక్యం అనే దేవుడు క్రియ చేస్తున్నాడు. ఏం క్రియ చేస్తున్నాడంటే కళ్ళ ముందే భార్యను పట్టుకుంటే ఇంకా రాజు ఎవరినైనా ఊరుకుంటాడా? రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా చూడండి. ఇంకా ఎవరక్కడ నా ముందే రాణి చేయబట్టుకుంటాడా, బలవంతం చేస్తాడా? వీడు అర్జెంటుగా తీసుకెళ్ళండి. అప్పుడు ఒకడు వచ్చాడు. అది దైవక్రియ. కరెక్ట్గా వాడే ఉండడం ఏంటి, ఉరుకొయ్య మొర్దెకై నిమిత్తం ఉరుకొయ్య సిద్ధపరిచిన సంగతి తెలిసినాడు అక్కడ ఉండి. రాజా, మొర్దెకైని ఉరి తీయించడానికి ఉరుకొయ్యను సిద్ధం చేయించాడు. అదే ఉరుకొయ్య మీద ఈ హామాను ఉరి తీయండి. హామాను చచ్చాడు, సిసేరా చచ్చాడు. ఈ రోజున దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు దీవెనను అందాలని, యాయేలు దీవెనను అందాలని దేవుని ఉద్దేశం. ఎక్కువగా నువ్వు దేవునితో ఉంటున్నావే, దేవునితో సహవాసం చేస్తున్నావే, దేవుడే శరణ్యం అనుకుంటున్నావే, అనుదిన సహవాసాలు ఉంటున్నావే, ప్రార్థనలు చేసుకుంటున్నావే. అయితే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? శత్రువుని నీకు అప్పగించాలని. ఆ ఉద్దేశం నువ్వు జరిగించినప్పుడు నీకు దీవెనను ఇవ్వాలని. హల్లెలూయా. ఏ శత్రువు నిన్ను బాధ పెడుతున్నాడో, ఎవరిలో నుండి బాధ పెడుతున్నాడో, మనుష్యుల్లో నుండి బాధ పెడుతుంటే మనుష్యులు కాదు నీకు శత్రువు, మనుష్యులలో క్రియ చేస్తున్న సాతానుడి యొక్క అనుచరులు సాతానికి శత్రువు. ఇప్పుడు ఆ మనుష్యులలో క్రియ చేస్తున్న సైతాను గాడిని నీవు చంపావనుకో, ఆ మనుష్యునికి విడుదల వస్తుంది. ఆ మనుష్యుల్లో నుండి క్రియ చేస్తున్న సైతాను ఇక ఉండడు కాబట్టి నీ మీద ఆ దాడిక జరగదు. హల్లెలూయా. నువ్వు జయమును పొందుతావు, నీవు దేవుని దృష్టిలో దీవెనను పొందుతావు, దేవుని ఉద్దేశాల్లో ఉండగలుగు. రోజున ఈ విషయం తెలియక మా మాటలే, మా ఆలోచనలే, మా ప్రవర్తనే, మా తలంపే. ఒక్కడు చెప్తున్నాను, సాతానుడు ఎప్పుడూ కూడా నిన్ను నలపాలని, నాశనం చేయాలని దేవుడు కోరుకోవడం.
నిన్ను సాతానుడు మనుష్యుల్లో నుండి, అది నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ రక్త సంబంధికులే కావచ్చు, నీ ఇరుగు పొరుగే కావచ్చు, నీ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళే కావచ్చు, మనుష్యుల ద్వారా నీకు ఏదైనా సమస్యలు వస్తున్నాయా? తట్టుకోలేకపోతున్నావా? తాలుకోలేకపోతున్నావా? తినలేకపోతున్నావా? తిరగలేకపోతున్నావా? కంటికి నిద్ర కరువైపోయిందా? మానసిక ఒత్తిళ్ళు ఏలుబడి చేస్తున్నాయా? రుగ్మతలో ఉన్నావా? అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు నా బిడ్డవు, నేను నీకు నా నడిపింపు ఇవ్వాలనుకుంటున్నా, నా వాక్యము నీలో క్రియ చేయాలనుకుంటున్నా, దీవెనను అందినటువంటి అనుభవాల్లో ఉంచాలనుకుంటున్నా, నీ శత్రువు నీ చేతికి అప్పచెప్పాలనుకుంటున్నా. హల్లెలూయా. అప్పుడే నీవు దీవెనను అందిన దానివి అవుతావు, అప్పుడే నీకు విడుదల వస్తుంది. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే, మాట్లాడితే, ప్రవర్తిస్తే కాదు, వాక్యానుసారంగా నడిస్తే, మాట్లాడితే, ప్రవర్తిస్తే వాగ్దానాలు నీవి, ప్రవచనాలు నీవి, ఈ వాక్కు స్థిరమైన వాక్కు నీది. నీ దేవుడు నీ సొంతం, నీ దేవుడు నీ పక్షంగా కార్యం చేయడానికి ఏం చెయ్యాలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎలా నడవాలి? మన ఇష్టం వచ్చినట్ట? ప్రతి విషయంలో దైవికమైన నడిపింపు. దేవుడు నడిపిస్తాడు, దేవుడు మాట్లాడిస్తాడు, దేవుడు ప్రవర్తింపజేస్తాడు. అంతా దైవ పరిధిలోనే ఉంటుంది. మనము దైవ పరిధిని మొట్టమొదటే తప్పామనుకోండి, ట్రాక్ మొట్టమొదటి తప్పామనుకోండి, ట్రాక్లో ప్రయాణించగలం. ఇంకా వాక్యం మొదటే తప్పావంటే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన దేవుడు ఉద్దేశించింది కాదు, సైతాను ఉద్దేశాలు జరుగుతాయి. సైతాను చిత్తం నెరవేర్చుటలో సైతాను చేత దీవింపబడిన అనుభవాల్లో ఉంది, అంతేగాని దేవుడి చేత నడిపింపబడి, దేవుడి చేత దీవింపబడే అనుభవాల్లో ఉండవు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చింది ఎందుకు? ఆ వాగ్దానాలు మారిపోతాయా? ఆ వాగ్దానాలు స్థిరమైనవి. దేవుని వాక్యం స్థిరమైనది, దేవుడు స్థిరమైన వాడు, దేవుడు వాగ్దానం స్థిరమైనది, దేవుడు మన కొరకు ఉద్దేశించిన ఉద్దేశం స్థిరమైనది, మారదా. కానీ మనమే మార్చేసుకుంటున్నాం. ఈ రోజు నిజంగా కుటుంబాల్లో దేవుడు అంటారో, ప్రార్థన అంటారో, అభిషేకం అంటారో, అయ్య బాబోయ్ సహవాసం అంటారు, కానీ నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. గోరంతన కొండంతలు చేసుకుంటున్నారు. గుడారాల్లో గుట్టుగా బ్రతకాలి, కుటుంబాలను కూడా గుడారాల్లో గుట్టుగుంచుకోవాలనుకున్న వాళ్ళు గుడారాల్లో నివసించే వాళ్ళని బయటకి వెళ్ళిపోయేలాగా కారణంగా మిగిలిపోతున్నారు. గుట్టు బయటికి వెళ్ళిపోయేలాగా కారణంగా మిగిలిపోతున్నారు. దేవుడేమో గుట్టుగా బ్రతకండి, దేవుడేమో ఆశీర్వాదకరంగా ఉండండి, మీరు బయటకు వెళుతున్నప్పుడు నా నామం మీ ద్వారా మహింపరచబడాలంటే ఆ దేవుడేడే చెప్పేది. దేవుని నామానికి మహిమ రావట్లే, దేవుని నామానికి అవమానం, నలుగురిలో నవ్వుల పాలు, నలుగురు కూడా చెప్పుకోవలసి వస్తే మన కుటుంబాల గురించే చెప్పేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నాం. మన మాట, మన తీరు, మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉండని కారణాన మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో మన మీద దాడులు చేస్తున్నటువంటి మనుష్యులు వాడుకుని దాడి చేస్తున్న దురాత్మల యొక్క క్రియలు గెలుస్తున్నాయి. అంత గొప్ప అధికారం పొందుకున్న మనమే వాడికి సొత్తులమై తొత్తులమై వాడి ఉద్దేశాలను నెరవేరుస్తూ వాడి రాజ్యాన్ని విస్తరింపజేస్తూ దేవుడి తల కిందకు దించేటువంటి అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నాం. దురాత్మల దేవుడు అప్పగించనన్నాడా? మనకు అధికారం ఇవ్వలేదా? అది స్థిరమైంది కదా. మనకు విరోధంగా మనుష్యుల నుండి దురాత్మలు క్రియ చేస్తుంటే వాడిని జయించే శక్తి మనకిచ్చాడు. అది ఎలాంటిది? స్థిరమైంది, మారనిది. అభిషేకం మారనిది, అధికారం మారనిది, వాక్యం మారనిది, వాగ్దానం మారనిది, మనకు దేవుడు జయమిస్తాడు అనే విషయం మారనిది. అలాంటిది ఈ రోజున ఆయన ఉద్దేశాల్లో ఉండగలుగుతున్నామా? ఆయన ప్రణాళికల్లో, చిత్తములు ఉండగలుగుతున్నామా? తలలు పైకెత్తుకోగలుగుతున్నామా? ఆయన నామాన్ని మహింపరచగలుగుతున్నామా? దేవుని బిడ్డలంటే బిడ్డలేనండి, వాళ్ళు ఒక క్రమంలో ఉంటారండి, వాళ్ళ పద్ధతిలో ఉంటారండి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయండి అని చెప్పుకోగలుగుతున్నామా? మన దేవుని శభాష్ అనిపించగలుగుతున్నామా? మనము శభాష్ అనిపించుకోగలుగుతున్నామా? ఎందుకు? ఇవ్వలేదా దేవుడు ఏమి మనకే?
ఇచ్చాడు, ఉపయోగించుకోవడం చేత కావట్లేదు మనకు తోచినట్టుగా మనం బ్రతికి, మనకు తోచినట్టుగా మనం జీవించి, మన ఇంట్లో గుట్టును, మన ఇంట్లో పరిస్థితుల్లో బయట పెట్టుకుంటుంటే, బయట విరోధులు వాళ్ళ పండ్లకు వేటగా మనల్ని మనమే అప్పగించుకుంటుంటే వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. మన ఎదురుగుండా అపహాస్యం చేస్తే మాత్రం మన దెబ్బలాటకి వెళ్ళిపోతాం. మన పరిస్థితులను బట్టి మనకు పేర్లు పెడితే మాత్రం నాకు ఆ పేరు ఎట్టవా, గయ్యాలని పేరు ఎందుకు వద్దే, సీల్ది శీలమ్మ అనే పేరు ఎందుకు వస్తుంది? నువ్వు మృదుగుంటే ఎవరన్నా అంటారా? ఇప్పుడు నేను పాస్టర్ అమ్మగారినండి, ఇంట్లో ఉంటానండి, దేశ జమ్మర్లా తిరుగుద్ది ఇది అంటారా నన్ను ఎవరన్నా? చెప్పండి అమ్మా, అంటారా నన్ను? మనం ఎలా ప్రవర్తించామో ఆ ప్రవర్తనను బట్టి, ఆ తీరును బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ పద్ధతిని బట్టి నాకైనా మీకైనా లోకం పేరు పెడద్దే. పేరు పెడుతున్నప్పుడు వాళ్ళు ఆ పేరు మనకు తెలిసినప్పుడు ఎవడన్నాడు నన్ను కాదు, నువ్వు మార్పు చెందితే ఇప్పుడు ఏమంటాడో తెలుసా అన్నవాడు, ఒకప్పుడేమో ఇప్పుడు కాదు, ఒకప్పుడు అలాగుండేవాళ్ళేమో ఇప్పుడు కాదు, ఒకప్పుడు అలా జీవించారేమో ఇప్పుడు కాదు, ఒకప్పుడేమో గయ్యాళి ఇప్పుడు కాదు, ఒకప్పుడేమో సీల్ది ఇప్పుడు కాదు, ఒకప్పుడేమో ఇప్పుడు కాదు. అప్పుడే అప్పుడేమోలే కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంది. 100 మంది వస్తారు దేవుడి దగ్గరికి ఏమా, కానీ దేవుడి దగ్గరికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటారు, రాత్రంతా ప్రార్థనలో పాల్గొంటారు, కానీ సాక్ష్యాలు మాత్రం లోకములో పాత సాక్ష్యాలే మిగిలిపోతాయి, మారం. ఇంకా అసలు ప్రభు మనల్ని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మారు మనస్సు అన్నాడు. మనం మారితే లోకం మారిన మనల్ని చూస్తుంది. లోకం ఇప్పుడు కూడా ఇవ్వాలంటే సాక్ష్యం మనకి. దేవుడు అందుకే లోకానికి ఉప్పు అన్నాడు. లోకస్తులు అలాగే ఎంత మంచిగా ఉన్నా అలాగే ఆ పని పాట లేదట వాళ్ళకి, ఇంకా పని పాట ఏం లేదా, మనల్ని లోకం ఏది చూస్తే అది చెప్పుకుంటుంది. చూడంతా చెప్పుకున్నదంటే అది రెండో మార్గం, వేరే కోణం, అది మనకు మేలు, నో ప్రాబ్లం. అది రెండో కోణములో నుండి మనం జాగ్రత్తగా వెళితే, మనం నోరిచ్చుకుని అరుస్తున్నాం అనుకోండి, గయ్యాలది అంటారు ఖచ్చితంగానే, సీల్ది అంటారు. ఇంట్లోకి వచ్చి వాళ్ళు అందరితో గొడవ పెట్టేసుకున్నాం అనుకో, బాబాయ్ ఆ కొంపకి వెళ్ళకూడదు బాబాయ్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు బాబాయ్, ఆవిడ మీద అడిగిపోద్ది ఏమనుకుంటున్నావు? ఉదాహరణ కూడా చెప్పుకున్నాం కదా, బయట ఉంది పేరు, కానీ ఎవరన్నా అన్నారంటే ఆవిడ ఏం చేస్తే గొడవకు వచ్చేది. గొడవకు వస్తే క్రైస్తవురాలు అవుద్దా, ఆత్మీయురాలు అవుద్దా? అది ఆత్మీయురాలుగా ఉండడానికి పనికొస్తుందా? నన్ను గయ్యాళి అంటున్నారంటే నా గయ్యాళి తత్వం, దేవా నీ నామానికి అవమానం కలిగించే పరిస్థితి ఉందయ్యా, మారు మనస్సు అన్నావు కానీ నాకు ఇంకా మారు మనసు రాలేదు. నువ్వు లోకానికి వెలుగుగా ఉండమన్నా, ఉప్పుగా ఉండమన్నా, గయ్యాలని చెప్పుకోకూడదు. గయ్యాళ్ళలో ఉంటే గయ్యాలని చెప్పుకుంటారు, మరి ఇంకేమన్నా చెప్పుకుంటారా? గయ్యాల్లాగా ఉంటే నోరెంత మంచిదో అంటారా? మనల్ని ఎవరో పక్కింటోళ్ళే చూస్తారు మనల్ని, అవునా? పక్కింటోళ్ళే చూస్తారు. చూస్తున్నప్పుడు మన ఇంట్లోకి దూరారు, కానీ మన వ్యవహారాలు, మన పరిస్థితులు, మన పద్ధతులు, మన నోటి మాట, ప్రవర్తన బట్టి మనకు ఒక ముద్ర పడిపోద్ది, ఖచ్చితంగా పడిపోద్ది. మన శివ లాంటోడంటే ఒక ముద్ర ఉంటుంది మనకి. మంచోడైతే అయ్యో పిల్లడు మంచోడు అంటాం, లేదా కొంచెం ఏదైనా వంకర టింకర ఉందనుకో, వంకరగాడు టింకరగాడు అంటాం ఖచ్చితంగా. వేరువేణి ఎలాంటిదంటే, నేను ఒకటి చెప్పగలను ఆ అమ్మాయి గురించి. ఆమె మన మధ్యలో ఉన్న ప్రవర్తన బట్టి మనం చెప్పగలం. ఏ కోణాన్ని చూస్తే ఆ కోణం చెప్తాం. చూడలేని దాన్ని ఎందుకంటాం, మనం చూసిందాన్ని అంటాం. ఎవరన్నా పిల్లికి భిక్షం పెట్టరనుకో ఏమంటాం? అలాంటి వాళ్ళకి పేరు పెట్టేస్తాం, ఒరే ఎంగిల్ చేత్త కాకిని కొట్టడరా, ఎంగిల్ చేత్త కాకి కొట్టరని అన్నావా నన్ను? అయ్య బాబా అనలేదండి బాబా అంటాం. అన్నామంటామా? ఒక పేరు వచ్చేద్దండి, క్యాంపులో 4 భుజాన్ని వేసుకు తిరిగి డిస్ట్రిబ్యూటర్ అని పేరు పెడతారు. ఒరే ఆడు వచ్చేస్తున్నాడు రోయ్, నోట్లో మాట దాగదు రోయ్, మాట్లాడకండి రోయ్, గప్చిప్. ఈయన గారు తెలుసుకోవాలి, ఈ తింగరే గప్చిక్ అయిపోయారు అని ఇంటికి వెళ్ళి, ఈ తింగరే తెలుసుకోలేదు, తింగరే
తెలుసుకోలేని తింగరోళ్ళ ఉండొద్దు అన్నాడు దేవుడు. వాక్యం అంటే మబ్బు విడగొడద్దే. నువ్వు ఒక్కటే అనుకోవాలి, మనం వచ్చామని మాట్లాడడం మానేశారంటే మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవాలి. అంటే మనలో ఏదో మైనస్ ఉంది, వాళ్ళు ఏదో గుర్తించారు, మనల్ని ఏదో ఉంది, మనం అపాయమనో ఏదోనో మొత్తాన్ని మాట్లాడలేదు. నిజంగా మీతో ఏమి ఇబ్బంది లేదంటే మాట్లాడరా? సవీన ఉందండి మా ఇంట్లో, అసలు మా ఇంట్లో దాపరకాలు అంటే ఏముండవు. ఆ అమ్మాయి దగ్గర మేము ఎందుకు అలా ఉంటాం? బీరువా తాళాలు ఆ పిల్ల దగ్గర ఉంటాయి. బీరువాలో డబ్బులు తీయాలంటే ఆ పిల్ల తీసి ఇచ్చే పరిస్థితి, బంగారం తీయాలంటే ఆ పిల్ల. అంటే ఆ పిల్లకు ఒక ముద్ర ఉంది మా ఇంట్లో, నమ్మకస్తురాలు. అడగండి, గోల్డ్ ఎవరు తెస్తారమ్మా? అదిగో డబ్బులు, అదిగో మాకు లేదు ఇంకా. అంటే ఒక్కొక్కరి మీద ఒక నమ్మకం ఉంటుంది, ముద్ర ఉంటుంది. ముద్ర, ఆ ముద్ర ఎందుకు పడింది ఆమెకి? ప్రవర్తన, తీరు, పరిస్థితి ముద్ర పడిపోయింది. అలాగే చెడుగా ఉంటే చెడు ముద్ర పడుద్ది. మెళ్ళ ఏమన్నా రాసుకుందా? ఎవరైనా మెళ్ళ రాసుకుని వెళ్తారా? మెళ్ళ ఎవరు రాసుకోరు, బయట వాళ్ళు చెప్తారు. అందుకే దేవుడు లోకానికి వెలుగు అన్నాడు, లోకానికి ఉప్పు అన్నాడు. రుచిగా ఉండండి, వెలుగ్గా ఉండండి, చీకటిగా ఉండకండి, రుచిగా ఉండండి. రుచినివ్వండి, రుచిని ఆమెడ దూరం పారిపోయేలాగా ఉండకండి. కలిసిపోండి, మింగల్ అవ్వండి. అంటే వాళ్ళలో కలిసిపోండి అని కాదు, మంచిగా ఉంటే కలుపుకుంటారండి. గయ్యాలుగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాలని ఉంది నాకు, ఎన్ని రోజుల నుంచి అంటామండి? అంటామా? మాట్లాడే పరిస్థితి వచ్చినా ఆమెడ దూరం పారిపోతాం. ఎందుకులే బాబు, నోట్లో నూరు ఎట్టకూడదు అని. ఈ రోజుల్లో చాలామందికి తెలియట్లేదండి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, కుటుంబాల గురించి దేవుడు 3 రోజులుగా మాట్లాడుతున్నాడు సుస్పష్టంగా, మబ్బు విడగొట్టేసి మరి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, కుటుంబ వ్యవహారాల్లో మంట పెట్టాలన్నా, మంట ఆర్పాలన్నా గుడారాలలో ఉండే స్త్రీలంగా ఒక కోణంలో ధ్యానం చేసుకున్నాం. గుడారాలలో ఉండే స్త్రీలంగా ఒక కోణంలో. ఎందుకు? గుడారములో ఉన్న మనకి గుడారాల్లోనే గొడవలు వస్తాయి. బ్యాంకులో గొడవలు రావు, మనం బ్యాంకులో పని చేస్తలేదు కదా. అవునా? స్కూల్లో గొడవలు రావు, స్కూల్లో పని చేయట్లేదు కదా. అంటే జస్ట్ ప్రభువు జ్ఞాన వివేకములకు ఆధారమగువాడు. ఆయన మనల్ని తొంగి చూస్తూ మన కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడు నిమిత్తం ఈ అంశములో నుండి ఒక కోణము అంతే. కోణాలు కొల్లలు, కోట్ల కొలది కోణాలు. ఆ కోణములో మనతో సుస్పష్టముగా ఈ కోణములో నుండి మాట్లాడాడు. జాగ్రత్త అని మాట్లాడాడు. మాట జాగ్రత్త, ప్రవర్తన దైవికంగా ఉండాలి. నేను మీ కొరకు ఉద్దేశించాను, మీరు దీవెనను పొందాలి. సిసేరా వంటి, హామాను వంటి శత్రు అనుచరుల యొక్క కార్యాలను మీరు నిర్మూలన చేసుకోవాలి. తద్వారా నాకు మహిమ, తద్వారా మీకు దీవెన, తద్వారా మీకు విడుదల అని మాట్లాడారు. ఎంతకంటే క్షుణ్ణంగా ఏం మాట్లాడతారో ఇంకా ఆయన. అటువంటి ఒలిసి పెట్టినప్పుడు ఇప్పుడే మన చీకటి కోణాలు మనకు బయటపడిపోవాలి. మనం రైట్ వేలో ఉన్నామా, రాంగ్ వేలో ఉన్నామా? మన మమ్మీ అండి, మా డాడీ అండి, మా అన్నయ్య అండి, మా చెల్లండి, మా తమ్ముడండి, మా ఆయనండి, మా ఆవిడండి, అందుకని ఎంత వాక్యం చెప్పుకున్నా పక్కోళ్ళకి కానండి, మాకు మా ఊళ్ళకి కాదండి. మేము మా ఊళ్ళు ఇలాగే ఉంటామండి, పక్కోళ్ళు మారుతారండి. వ్యక్తిగతంగా అనుకుంటే పక్కోడు, అలాగే అనుకుంటే ఇంకెవరు మారుతారు? చాలామంది అండి వాక్యం వస్తున్నా కూడా అర్థమవుతుంది, అర్థం అవ్వకుండా ఉండదు. ఇక్కడ అర్థమైపోద్ది నాకు. ఈరోజు శత్రువు ఎంతమందిని దానవలో చూడండి. ఆల్మోస్ట్ అందరు కుటుంబాలు అలాగే ఉన్నాయి. పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియపరిచిన విషయం. ఎస్, ఆల్మోస్ట్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా బిడ్డలారా మీరు దీవెనను పొందాలి. మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? మీరే దేవుడిని పట్టుకుని ఉన్నారు, మీకే వాక్యం తెలుసు, మీకే దేవుడు తెలుసు, మీకే వాగ్దానాలలో ఉండే శక్తి తెలుసు, మీకే వాగ్దానం అంటే ఏంటో తెలుసు. అందుకని మీ మీద దాడి చేసేటువంటి దురాత్మల క్రియలు మీ చేతికి అప్పగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఎంతవరకు ఎలాగో ఉన్నారేమో తెలియదు, కానీ ఇప్పుడు దేవుడు మీతో సుస్పష్టంగా మాట్లాడి మీకు దీవెనను ఇవ్వడానికి, మీకు సంతోషం ఇవ్వడానికి, మీకు విడుదల ఇవ్వడానికి, మీకు మేలు చేయడానికి, ఎప్పటిదో దాన్ని కంక్లూజన్కి తీసుకురావడానికి, ఎండ చేయడానికి చాలా సుస్పష్టంగా, కాదు అనడానికి లేకుండా ఉంది, అవును అవునుగాక అన్నట్టుగా దృష్టాంతాల్లో నుండి ఒక కోణం లో నుండి మాట్లాడారు. ఇప్పుడు చెట్టుకు చూడండి, తల్లివేరు ఉంటుంది, పిల్లవేర్లు ఎన్ని ఉంటాయి? పిల్లవేరు లేకపోతే తల్లివేరుతో బతికేద్దండి చెట్టు, పిల్లవేర్లు ఉంటాయి కదా. అలాగే వాక్యములో దేవుడు చూపిన కోణం ఒకటే, మిగతా అదృశ్య కోణాలను దేవుడు బయలుపరుస్తాడు. అర్థమైందా మీకు? ఒక కోణం ఆయన చెప్పేస్తాడు, సుస్పష్టంగా చెప్పేస్తాడు ఒక కోణం, అందులో నుండి రహస్యంగా ఉన్నటువంటి కోణాలను దేవుడు అందుకే వాక్యం మర్మం. అందుకే వాక్యం ఏంటి తెలదండి అందరికీ. సామరీ స్త్రీ, సామరీ స్త్రీ, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాక్యం ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏ కోణాన్ని చూపించాడో ఆ కోణమే తెలుస్తుంది చాలామందికి. కానీ దేవుడు మరుగుగా ఉంచినటువంటి కోణాలు, అసలు దేవుడు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడా, చదువువాడు ధన్యుడు అన్నాడా? చెప్పండి. చదవడం వేరు, ధ్యానించడం వేరు కదా. ధ్యానం అంటే ఏంటో తెలుసా? ఇదే ధ్యానం. కనబడని వాటిని, అదృశ్యముగా ఉన్న వాటిని ధ్యానించడమే ధ్యానం, కోణం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, కోణం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ శివ ఉన్నాడు, శివని ఒక మనిషిగా దేవుడు చూపించేస్తాడు, అతను ఒక మంచివాడిగా దేవుడు చూపించేస్తాడు. అదృశ్యంగా ఉన్నవేంటి? అతను మంచివాడు అనడానికి అతనిలో ఉన్న లక్షణాలు ఏంటి? అది అదృశ్య కోణం, దానిని మనం ధ్యానం చేసుకోవాలి. అంటే ఇలాగా ఎన్నో, అంటే ఒక మాటలో చెప్పాలంటే శివలో ఉన్న కంటిని దేవుడు వివరించి వదిలేస్తాడు. ఆ తర్వాత శివలో ఎన్ని మనం ధ్యానం చేయొచ్చు? అణువును ధ్యానం చేయొచ్చు. చేతుల్ని, వేళ్ళని, గోళ్ళని, తల వెంట్రుకల్ని, అరికాల్ని, చిటికని వేళ్ళని, మనిషిలో ఎన్ని అణువులు ఉంటాయో అన్ని అణువులను కూడా ధ్యానం. అదే కోణాలు, అదృశ్యముగా ఉన్నటువంటి దేవుడు. అందుకే బైబిల్ చిన్నగా ఉంటుంది, మనం చచ్చిపోయినా కూడా బైబిల్ని పూర్తి చేయలేం, అది మాత్రం నేను రాసిచ్చేస్తాను. చాలామంది అంటే మేము బైబిల్ అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం క్షుణ్ణంగా తెలియంది చాలా ఉంది. సముద్రంలో ఒక మాటలో చెప్పాలంటే ఇసగరేణువంత, సముద్రంలో ఇసగరేణువంటే నీకు తెలిసింది ఇసగరేణువు, తెలియాల్సింది ఇంకా సముద్రం. మన దేవుడు సముద్రుడు, మహాసముద్రుడు. ఆయన్ని నువ్వు అంచనా వేయడం నీ బ్రతుకు సరిపోదు, నీ జీవితం సరిపోదు, తెలుసా? ధ్యానిస్తూ ఉండి గోల్ది కోణాలు వస్తూనే ఉంటాయి. అందుకే ప్రతిరోజు వాక్యం చెప్పగలుగుతుంది ఈ గాడిద. చాలామంది వాక్యం చెప్పడానికి అయ్య బాబాయ్ వాక్యం అనుకుంటారు చాలామంది, కానీ ఈ గాడిద ప్రతి దినము కూడా అన్ని గంటల వర్తమానం ఇవ్వగలుగుతుందంటే ఈ గాడిద కేవలము దేవుడి మహా ఉచితమైనటువంటి కృప ఈ గాడి మీద ఉండడం వల్ల. ఈ గాడిదలు ఏమీ లేస్తుమా, ఈ గాడిదని మళ్ళీ ఎత్తిపట్టేశారు కనుక. దేవుడు ఉద్దేశ్యం, దేవుడు ప్రేమ, కరుణ మన మీద ఉందండి ఫస్ట్. అందుకేనండి అనేక కోణాలు గుండా మన బ్రతుకులతో మాట్లాడుతున్నారు. మనం ఎలా ఉండాలో, ఎలా బాగుపడతామో, ఎలాగ అతీతులమవుతామో, ఎలాగ ఆత్మ సంబంధమైన ధనవృద్ధిని సంపాదించుకుంటామో, ఎలా దీవెనను అందుతామో, సైతాను గాడి యొక్క భరతం ఎలా పట్టగలుగుతామో, అన్ని విషయాలు కూడా ఒక చంటి బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని మాట్లాడినట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలిగి, పరిశుద్ధాత్మ దేవుని క్రియ, పరిశుద్ధాత్మని కార్యం. ఇప్పుడు చెప్పండి, మన భేదాలు ఉండకూడదు. మనకు వాక్యం తెలిసిందంటే ఎవరిదో తప్పు ఎవరిదో ఒప్పు అనేది పిల్లలుగా తల్లిదండ్రులు తప్పు ఒప్పులు తెలుసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల తప్పు ఒప్పులు తెలుసుకోవాలి. అయ్యో అందరూ తప్పులు కనబడతాయి కానీ మా అమ్మ తప్పులు మాకు కనబడవు అని పిల్లలు అనుకోకూడదు. అందరు తప్పులు కనబడతాయి కానీ మా నాన్న తప్పులు కనబడవని పిల్లలు అనుకోకూడదు. అందరు తప్పులు కనబడతాయి కానీ మా పిల్లల తప్పులు వద్దు, మా పిల్లలు ఏమీ తప్పు చేయరు అని అనుకోకూడదు. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, మనకి హితబోధ చేస్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది ఎవరేంటనేది.
నేను చాలాసార్లు చెప్పాను, అన్నీ తెలిసినోడు ఏమీ తెలియలేనట్టుగా వేషాలు ఎత్తే దెబ్బలు గట్టిగా పడతాయి. ఏమీ తెలియలేనోడు ఏమీ తెలియలేనట్టుగానే ఉంటాడు, వాడికి ఏం దెబ్బలు పడవు. ఒక ఉదాహరణ చెప్పాను. రెండో ఉదాహరణ, పెద్దదానికి అన్నీ తెలుసని చిన్నదానికి ఏమీ తెలియదని ముందు పెద్దాన్ని కొడతారు తప్పు చేస్తే. చిన్నదాన్ని గమ్మును కొట్టరు. అర్థమైందా? అందుకనే బెత్సబాను గట్టి కొట్టలేదు దేవుడు, దావీదుని చితగ్గొడేశాడు, చితకబాదీశాడు అనమాట మన భాషలో చెప్పాలంటే. బెత్సబా చేసింది చాలా తప్పే, ఇద్దరు కలిస్తేనే పాపం. అలాగని బెత్సబా కూడా దేవుని బిడ్డ, ఆమెకి ఆజ్ఞలు చెందుతాయి. కానీ దావీదుకు తెలిసినంత ఆవిడికి దావీదు దేవుడితో ఉన్నంత సహవాసం లాభలేదు. దావీదుకు చేసినన్ని మేలులు చేయడానికి ఆమెకు అర్హత లేదు. అందుకే బెత్సబా దావీదు ఇద్దరు పాపం చేసిన బెత్సబాని దేవుడు ఏమీ చేయలేదు, కానీ దావీదును కూర్చోనివ్వలేదు, నిలబడనివ్వలేదు, పడుకోనివ్వలేదు. ఈ రోజున కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మీకు నేనంటే ఏంటో తెలుసు, నన్ను మీరు ఎరిగారు, నేను మిమ్మల్ని ఎరిగాను, నా వలన మీరు ఎరగబడ్డారు. కానీ మీ ఇళ్లలో ఉన్న వాళ్ళకి తెలియదు. అన్ని జనులుగా కొందరు ఉంటే తెలిసి తెలియలేనట్టుగా కొందరు ఉన్నారు. కానీ మనం అనుదిన సహవాసం మొదలుకొని సోమవారం ఆదివారం మొదలుకొని మరలా దేవుణ్ణి వదలకున్నాం. ఇప్పుడు ఎవరికి బాగా చదువు చెప్పాడు దేవుడు, ఎవరు బాగా ఎగ్జామ్స్ రాయాలి, ఎవరు బాగా మార్కులు తెచ్చుకోవాలి, అన్నీ చదివేసి నువ్వు 10 తెచ్చుకుని ఏమీ చదవలేనాడు 10 తెచ్చుకుంటే ఎవరిని కొడతాడు? నువ్వు 10 తెచ్చుకోవడం కాదు, నువ్వు అక్కడ చెప్పేలాగుండి కూడా నువ్వు ఏమీ తెలియలేని వాళ్ళలాగా నువ్వు ఉంటే, నన్ను ఎరగలేనట్టుగా ఉంటే ముందు ఎవరిని కొడతాడు? టీచర్స్ కూడా బాగా 100కి 100 మార్కులు తెచ్చుకున్నవాడు ఉన్నాడు అనుకోండి. సపోజ్ వాడు 100కి 100 మార్కులు తెచ్చేసుకుంటున్నాడు, ఒకడు 10 వస్తున్నాయి ఇప్పుడుని. ఆ తర్వాత లాస్ట్ ఎగ్జామ్స్ అనమాట. ఇంకా ఆ లాస్ట్ ఎగ్జామ్స్లో వీడికి 10 వచ్చాయి, ఆడికి 10 వచ్చాయి. టీచర్కి ముందు రగిలిపోద్ది ఎవరి మీద? అది దేవుడికి కూడా రగిలిపోద్ది. దావీదు మీద అందుకే రగిలిపోయింది. ఇప్పుడు మనం నిజంగా దేవుడికి ప్రియమైన పిల్లలుగా ఉండాలనే కదా మన ధ్యాస, ఆశ. ఆయనే మన భాష. మరి అలాంటప్పుడు ఆయన మనకు చదువు చెప్తున్నారు, ప్రశ్నపత్రాలు సమాధాన పత్రాలు మనం ముందు పెట్టేశారు. మనకు సమాధాన పత్రం కూడా ముందు పెట్టేస్తే మనం రాయడానికి ఏంటంటే చింత. వాళ్ళు చదువుకోవడానికి రాలేదు, ప్రశ్నపత్రం ఒకటే ఉందా, సమాధాన పత్రం లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మన దగ్గర ప్రశ్నపత్రం సమాధాన పత్రం సైడ్ బై సైడ్ ఉన్నాయి. మనం ఎంచక్క రాసేయచ్చు కదా. వాడు రాయలేకపోతున్నాడు, వాడిని చూసుకుంటే మనం కూర్చుంటే తన్నులు తప్పు. అందుకే దేవుడు కొడతాడు. మనము ఇతరులకి మాదిరిగా ఉండాలి తప్ప వాళ్ళు మనం ఒకటైపోకూడదు. ఇతరులకి హితబోధ చేయగలగాలి, దైవికమైన నడిపింపును ఇతరులకు పంచివ్వగలగాలి, మాదిరిగా ఉండగలగాలి. మన మాట మాదిరి, చూపు మాదిరి, ప్రవర్తన మాదిరి, తీరు మాదిరి దైవజనులు తల పైకెత్తిన వాళ్ళు అవుతారు. దేవుడు తల పైకెత్తిన వాళ్ళు అవుతారు. దైవజనుల యొక్క ప్రయాస సార్థకమవుద్ది. అందుకే పౌలు అంటాడు, మా ప్రయాస అంతా మీ కొరకే, మా కిరీటమైన అతిశయమైన దేవుని ఎదుట మీరు ఆత్మ సంబంధంగా బలవంతులుగా ఉన్నారంటే మేము బతికిపోయినట్టే. లేకపోతే మా పని అతిశయమైన కిరీటమైన మీరు మా తలల పైకెత్తాలి అంటాడు పౌలు. దేవుడి దగ్గర అతిశయంగా కిరీటంగా నిలబడపోతే తలపైకెత్తే పరిస్థితులు ఉండవు. చూడండి, దేవుడు చక్కగా మనతో సుస్పష్టంగా మన జీవితాలతో, మన స్థితిగతులతో, మన పరిస్థితులతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం దీవెనను పొందాలి. ఎందుకంటే స్థిరమైనటువంటి దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని మనము చేతబట్టిన వాళ్ళం, చేజార్చుకోకూడదు. ఆ మాటల్లో మనం స్థిరంగా నిలబడాలి, దేవుణ్ణి ఘనపరచాలి. మన కుటుంబాలు ఘనతకు, మెప్పుకు, గౌరవానికి కారణంగా ఉండాలి. మనం వేలెత్తి చూపించుకునే అనుభవంలో ఉండకూడదు, కానీ అందరి ఎదుట దేవుని నామాన్ని హెచ్చించే అనుభవంలో, మన తలలో పైకెత్తుకునే అనుభవంలో ఉంటే ప్రభు మనల్ని బట్టి సంతోషపడతారు. అందుకే ఇన్ని రీతులుగా దేవుడు మనతో మాట్లాడాడు. మనం అజ్ఞానులుగా ఉండకుందుముగాక
దైవికమైనటువంటి జ్ఞానం నా మీద, మీ మీద, ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వాళ్ళందరి మీద ఏలుబడి చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతి కలుగునుగాక. వాక్యముతో ప్రభువా ఇంతవరకు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. అతీతుడా, మా